మహోన్నతమైన తండ్రి, మహాధికారి, జీవాధిపతి, జీవగల తండ్రి, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అదోనై ఎలోహిం వారు తమ పరిశుద్ధమైన నామమును బట్టి తమ స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. అయా తండ్రి, మరి నాన్న తండ్రి ఇక తన శబాతులో ప్రవేశపెట్టి శబాతుల మీద నానించి మహింపరిచి గణపరుచుకునే భాగ్యం మాకు కూడా వచ్చిన బిడ్డలందరికీ దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా తండ్రి, మరి అదేవిధముగా నా తండ్రి, మరి ఆయా ప్రాంతంలో ఉన్న సహోదరులందరినీ కూడా మీరు దర్శించి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నన్ను మీరు స్థిరపరిచేవారు, బలపరిచేవారు ఎందుకు మీరు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. బలహీనులుగా ఉన్న బిడ్డలు మీరు బలపరచండి, మీరు అన్న తను ముట్టి స్వస్థపరచండి, శక్తిని బలము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. తండ్రి జ్వరంతో కానీ నొప్పులతో కానీ తను బాధపరిచిన వారికి జ్వరాల నుంచి నొప్పుల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి తమరు స్థిరపరిచేవారు, తమను బలపరిచేవారు ఎందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపలు మమ్మల్ని భద్రపరచండి తండ్రి. ఇశ్రాయేలును తండ్రి తండ్రి స్థిరపరచదనేవారు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. తండ్రి మీ స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి ఇశ్రాయేలును తండ్రి సమకూర్చేవారు మీరైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాములెం, ఇస్సాకులెం, యాకోబులెం, మా పితరులెం, మహాయులెం, గొప్ప ఎలెం తమ స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి ఇంకో తండ్రి మీరు కోరుకుని పట్టమని యెరూషలేము మీరు దీవించి ఆశ్రయించండి. రూబేను, షిమ్యోను, లేవి, యోదా గోత్రంలో దీవించి ఆశ్రయించండి. తండ్రి గాదు, దాను, హషేర్, నఫ్తాలి గోత్రంలో దీవించి ఆశ్రయించండి తండ్రి. తండ్రి జెబులూను, ఇస్సాకారు తండ్రి, యోసేపు, బెన్యామీను గోత్రంను తండ్రి సమకూర్చి నడిపించండి. తన చివరి దినంలో వారికి తండ్రి మీ యొక్క వెలుగును ప్రసాదించమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని కూడా మీరు దర్శించండి, మీ వెలుగులో నడిపించండి, మీ కృపాస్తం తోడుగుంచి మీ యొక్క తండ్రి మీ బిడ్డలతో కలిసి అనుసరించి నడుచుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి మరి అదేవిధంగా తన సహోదరులను తండ్రి ఆయా ప్రాంతంలో ఉన్న సహోదరులందరూ మీరు దర్శించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి మరి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న తన పనిని కూడా మీరు తండ్రి ముందుకు కొనసాగినట్లు తండ్రి వచ్చిన సమస్యలను తండ్రి ఆటంకాలన్నింటినీ తొలగించి తండ్రి మీ యొక్క తండ్రి తన నామంలో తండ్రి సమస్యను సక్రమంగా జరిగినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. తండ్రి మీరే తండ్రి సమస్తము చూసినవారు, వింటున్నారు, సమస్తం ఎరిగిన వారు తండ్రి. మాకైతే ఏమీ తెలియదు కానీ తండ్రి మీరు మీ చిత్తమును జరిగిస్తున్నారు తండ్రి. ఇశ్రాయేలు ఐగుప్తుల నుంచి తీసుకొస్తున్నప్పుడు తండ్రి వారి మధ్యన తమరు నివసించడానికి వారి కొరకు మరి తండ్రి వారందరూ తన మధ్యన మీరు నివసించడం కొరకు తండ్రి మీరు తండ్రి వారి మధ్యన తండ్రి మందిరం ఏర్పాటు ఏ విధంగా చేసుకున్నారు తండ్రి. మేమందరం తండ్రి తమను స్తుతించడానికి, మహింపరచడానికి తండ్రి మా మధ్యన మీరు ఉండటానికి తండ్రి మాకు తగిన తండ్రి తండ్రి అవకాశం దయచేయమని తండ్రి స్థలమును ఏర్పాటు చేయమని తండ్రి దానిలో తండ్రి మేము తను మహింపరిచి గణపరిచి వరకు ఉంచినట్లు మేము సిద్ధపాటు చేయమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. మహోన్నతమైన తండ్రి, సర్వోన్నతమైన తండ్రి, జీవాధిపతి మీ స్తోత్రం తండ్రి. తండ్రి మమ్మల్ని బలపరిచేవారు మా తండ్రి మా యొక్క తండ్రి కాళ్ళను తండ్రి లేవనెత్తేవారు మీరైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్థిరపరచమని బలపరచమని కృపబద్ధపరిచి కొద్దిసేపు వాక్యం ధ్యానించగా మా ధ్యానంలో మీరే ఉండి మీరే మహిమగంత ప్రభావం యశ్వామశ్రీ వారి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ షబాత్ షలోమ్ అండి. మరి సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అదోనై ఎలోహిం వారు మనకి ఈ దినాన్ని ఈ విధంగా ఆయన షబాతులో కూడా ఆయన ఆరాధించుకోవటానికి ఆయన మనకిచ్చిన గొప్ప యొక్క సమయాన్ని బట్టి పరమ తండ్రికి మరెన్నో వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఈ దినాన్ని మనము షబాతులో తిరుమ అనే యొక్క పరిషత్ భాగాన్ని మనం చదువుకోవటం జరిగింది. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పరిషత్ భాగంలో అనేకమైన విషయాలని మనము ఆత్మ సంబంధమైన రూపంలో మనం చూడవచ్చు. మరి వాటిని మనం చూసినప్పుడు నిజంగా తండ్రి గారి యొక్క ఉద్దేశాన్ని మనం స్పష్టంగా మనం చూడగలుగుతాం. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి అసలు తిరుమ అనే పదానికి అర్థం చూసినప్పుడు తిరుమ అంటే చాలా యొక్క విషయాలు చెప్పబడ్డాయండి. తిరుమ అనే పదానికి గిఫ్ట్ అని, ఆఫరింగ్ అని, ప్రజెంట్ అని, కాంట్రిబ్యూషన్ అని, ట్యాక్స్ అని, సాక్రిఫైస్ అని
ఇలా రకరకాల యొక్క మాటలు చెప్పబడినాయి. అంటే బహుమతిగా ఇచ్చేది, మనము ఆయనకు ఇచ్చేది, లేదంటే మనము ఆయనకి మనం కనబడేది, లేదంటే మనం ఆయనకు కొంత దానిని ఇచ్చేది, లేదంటే పన్ను అని చెప్పవచ్చు, లేదంటే అర్పణం అని చెప్పవచ్చు. ఇలా చాలా విషయాలు చెప్పబడ్డాయన్నమాట. నిజానికి దీనిగాక ఈ యొక్క తిరుమాని అనే పదాన్ని నుంచి కాక మనం చూసినప్పుడు రూమ్ అనే పదానికి రూమ అనే పదానికి అర్థం చూసినప్పుడు ఏమిటంటే పైకెత్తడం అని వస్తుందట. రైజ్ అప్ అంటే ఒక దానిని మనం పైకెత్తడం అని వస్తుందట. ఇంకా చూసినప్పుడు ఇది ఎటువంటి దానికి సాదృశ్యంగా ఉన్నది అని అడిగితే ఒక ప్రత్యేకమైన దానిని, ఒక ప్రత్యేకమైన అర్పణం కానీ మరి ఏదైనా కానీ తండ్రి గారికి మనం అర్పించినప్పుడు అదేమవుతుందంటే మనకు ఉన్నదాన్ని పరమ తండ్రి గారికి అర్పించినప్పుడు, లేదంటే ఒక దశమ భాగం లాంటిది కానీ అర్పించినప్పుడు అదేమవుతుందనంటే ప్రతిష్ఠితంగా మార్చబడుతుందన్నమాట. ఇలా ప్రతిష్ఠితంగా మార్చబడి ఆయన యొక్క పని నిమిత్తము ఇచ్చే దానిని టెరుమా అని పిలుస్తారన్నమాట. అంటే టెరుమా అంటే ప్రతిష్ఠింపబడిన, ప్రత్యేకింపబడిన అర్పణం అని వస్తుందన్నమాట. ఇంకా మరొక అర్పణం ఉన్నది. ఇది ఏమిటంటే దశమ భాగం అనేది మనము ఆయన యొక్క పరిచర్య నిమిత్తము చేసే, తప్పనిసరిగా చేసే అర్పణము. కానీ మరొక అర్పణం ఉన్నది. ఏమిటి అని అంటే ఇక్కడ మనం మాట్లాడుకునే అర్పణం ఏమిటి? అర్పణం అని అడిగితే మనముగా మన యొక్క ఉద్దేశంతో, మన యొక్క హృదయ యొక్క కోరికను బట్టి ఇచ్చేదన్నమాట. ఇది వాలంటరీ ఆఫరింగ్ అని పిలుస్తారన్నమాట. అంటే మన హృదయానికి తోచింది మనం ఇచ్చేదన్నమాట. సో మందిరము దేనితో కట్టబడింది అని అంటే మన యొక్క హృదయ కోరికతో మనము మందిరాన్ని నిర్మించుకోవడానికి ఆ యొక్క మనము ఇచ్చిన యొక్క అర్పణంతోనే అది కట్టబడింది అన్నమాట. దేనితో కట్టబడిందంటే మన యొక్క హృదయ కోరికతో, మన హృదయ వాంఛతో నా తండ్రి మందిరము కట్టబడాలి, నా తండ్రి మందిరం ఉంచబడాలి అని మనం అనుకున్నప్పుడు ఆ మందిరము కట్టబడటం కోసం మనము మన యొక్క హృదయ కోరికను బట్టి, మనం ఇవ్వాలనుకునే హృదయ కోరికను బట్టి ఇచ్చిన అర్పణలతో కట్టబడినదే ఆ యొక్క అరణ్యములో ప్రత్యక్ష గుడారము. తండ్రికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఇది నీ హృదయ కోరికను బట్టి ఇచ్చిన దానిని బట్టే కట్టబడింది అన్నమాట. సో ఈ మందిరము ఎక్కడ ఉంచబడుతుంది అని అడిగితే ఎక్కడ ఉంచబడింది అని అంటే అందుకనే వీరి మధ్యన ఉంచబడిందండి. మధ్యన ఉంచబడింది. కానీ మధ్యన అంటే ఏ విధంగానంటే ఫిజికల్గా, భౌతికంగా చూసినప్పుడు ఇశ్రాయేలీలు ఈ మందిరాన్ని మనం సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ మందిరం ఎక్కడ ఉంచబడిందంటే ఇశ్రాయేలీలు తూర్పున 4 గోత్రాలు, పడమరన 4 గోత్రాలు, ఉత్తరాన 3 గోత్రాలు, పడమర 3 గోత్రాలు, ఉత్తరాన 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు అంటే వాళ్ళు వేరు చేయబడి మధ్యలో మరి వారు ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఉంచుకున్నట్టుగా చూస్తామన్నమాట. ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ వారు 4 దిశలా కూడా ఏమారంటే దాని చుట్టూ ఉన్నట్టుగా చూస్తాం. మధ్యన ఏమున్నది అని అడిగితే ప్రత్యక్ష గుడారము ఉంచబడింది. నిజానికి మధ్యను అనే మాట కాదు, కానీ అక్కడ వాడబడిన పదం ఏమిటని అడిగితే బెతోకెమ్ అనే పదం వాడబడింది. బెతోకెమ్ అనే పదానికి అర్థం ఏంటంటే మధ్యాహ్నం అనే పదాన్ని, ఎమాంగ్ దెమ్ అనే పదాన్ని వాడారు. కానీ ఈ యొక్క వారి మధ్యను కాదండి. అది మన తెలుగు బైబిల్లో చక్కని మాట రాయబడింది మాట అండి. ఏమిటి అని అడిగితే 25-8 వచనంలో మనం చూసినప్పుడు వారిలో అనే పదాన్ని వాడబడిందండి. ఇది చాలా గొప్ప మాట మాట్లాడండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను అని చెప్పాను. సో వారిలో అనే మాటకు అర్థం ఏమిటి అని అడిగితే
మందిరము ఎక్కడ కట్టబడాలి అనేది కాన్సెప్ట్ అని అడిగితే వారిలో అంటే మధ్యన కాదండి, వారి హృదయాలలో కట్టబడాలి. తండ్రి స్తోత్రం. అందుకని అపోస్తలుడు పౌలు కూడా ఏమంటాడంటే మీరు ఎలోహిం యొక్క మందిరమై ఆలయమై ఉన్నారు అంటారు. సో నిజానికి ఏమిటంటే నేను ఈ మధ్యలో నేను స్టడీ చేస్తున్న దాంట్లో చూసినప్పుడు చాలామంది చెప్పేది ఏమిటని నన్ను అడిగితే ఇదే విషయాన్ని చెప్తున్నారన్నమాట. ఏమిటని నన్ను అడిగితే మీరు ఎలోహిం ఆలయమై ఉన్నారనియు ఎలోహిం ఆత్మ మీలో నివసించదనియు మీరు ఎరుగరా. సో ఎలోహిం ఆలయము ఎక్కడ ఉంచబడాలని ఆదిలో పరమ తండ్రి కోరుకున్నారంటే వారిలో, బెటోక్యం అనే పదానికి అర్థం వారిలో అనండి, వారి మధ్యన కాదండి. సో మీరు అంటే వారిలో అంటే మన హృదయంలో ఆ యొక్క అది కట్టబడాలి, ఆ మందిరం నిర్మించబడాలనేది పరమ తండ్రి యొక్క ఉద్దేశం అన్నమాట. మరి ఆ విధంగా నిర్మించబడింది అని అడిగితే ఎగ్జాక్ట్లీగా నిర్మించబడిందండి. ఎగ్జాక్ట్లీగా ఆ మందిరం ఎక్కడ నిర్మించబడాలని ఆయన కోరుకున్నాడు అని అంటే మనలోనే నిర్మించబడాలని కోరుకున్నాడు అన్నమాట. ఇంకా మనం చూసినప్పుడు ఇక అపోస్తలుడైన పేతురు గారు కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఆయన కూడా చెప్తారన్నమాట. ఆయన ఏమంటాడంటే మనమందరమును ఎలా బయలుదేరామంటండి, సజీవమైన రాళ్ళ వలె మనుషుల చేత విసర్జింపబడినను తండ్రి దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయి నగు ప్రీణ్యతకు యెషూవమెస్సి ద్వారా అనుకూలములకు ఆత్మ సంబంధం బలులు అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులు ఉన్నట్లకు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సో ఈ విషయాలు మనం చూస్తే చాలా చోట్ల ఆ విషయాలు రాయబడి అనమాట. ఇంకా క్లియర్గా చూసినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట చెప్తారండి. 9వ అధ్యాయం 7వ వచనంలో సనుగు కనుకయు బలవంతంగా కాకి ప్రతివాడిని తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను, తండ్రి ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించాను. అంటే ఏమిటి నన్ను అడిగితే హృదయంలో ఉన్న దాన్ని బట్టే అది జరుగుతూ వచ్చిందన్నమాట. సో ఎందుకు నన్ను అడిగితే ఇక్కడ జరిగినది ఏమిటి నన్ను అడిగితే ఆయన అక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఏంటంటే నేను వారిలో నేను నివసించినట్లు అని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే 25వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఇంకొక మాట చెప్తాడు అనమాట. ఏమిటి అంటే 25 మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణ లేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నేల దోమల రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేలతో, సముద్ర పక్షులతో తోళ్ళు, తుమకర్రలు, ప్రదీపము, తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల రూపమునకు సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఎఫోదులు, పతకముల యొక్క చెక్కు రత్నములు అనేవి. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మొదటగా చెప్పబడినది ఏమిటని నన్ను అడిగితే ఏం చెప్పాడంటే బంగారం అని చెప్పాడనమాట. బంగారం అనేది దేనికి సాదృశ్యం అంటే మంచికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. అది తోరాకు సాదృశ్యంగా ఉన్నది, అది నిత్యత్వమైన దానికి సాదృశ్యంగా ఉన్నది. అది అంటే అది ఎప్పటికీ నశించిపోని దానికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. ఇంకా క్లియర్గా చూసినప్పుడు ఆ బంగారం అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది, ఒకని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. నిజానికి బంగారం అనేది కూడా దేనికి సాదృశ్యం అంటే ఒకని యొక్క హృదయానికి సాదృశ్యంగా తెలియచేయబడింది అన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా దీంట్లో చెప్పినప్పుడు ఇక్కడ చెప్పబడినది ఏమిటంటే వాలంటర్లీ అంటే నిజానికి చెప్పినప్పుడు మనగా ఇచ్చేది హృదయంలో అనుకున్న దాన్ని పెట్టించే దీన్ని ఒక పదాన్ని వాడారన్నమాట. సదేకా అనే పదాన్ని వాడారన్నమాట. ఈ సదేకా గురించి మీకు నేను చెప్పాను అనమాట. సదేకా అనేది ఏంటంటే నీతిని తెలియచేసేదిగా ఉంటుంది. అదే విధముగా నీతిని తెలియచేయడమే కాకోకుండా ఒకరికి మనము వారి యొక్క అవసరతను గుర్తించి ఇచ్చే దానిని కూడా ఏమంటారంటే సదేకా అని పిలుస్తూ ఉంటారన్నమాట. సో అది గుడ్ డీడ్ లాంటిది, మంచి యొక్క కార్యం లాంటిది అన్నమాట. అది పరమ తండ్రికి ఇష్టమైనదిగా అది తెలియచేయబడింది అన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ఎవరికైనా ఒకరికి అవసరాన్ని బట్టి వాళ్ళ అవసరతను బట్టి మనం ఇవ్వాలని కోరుకున్నప్పుడట అది ఇచ్చినప్పుడు మనం ఎలాగ ఇవ్వాలని అంటే మరొకరికి తెలియకోకుండా ఇవ్వాలటండి. అది మరొకరికి తెలియకుండా ఇచ్చినప్పుడు ఆ యొక్క ఫలాన్ని మనం పొందుతామటండి.
సో ఎప్పుడైతే అది అది ఆ విధమైన దానిని ఒకవేళ కాక మనం అలా కాకుండా ఒకరికి అవసరతకు నిమిత్తం మనం ఇచ్చిన తర్వాత మరలా మనము ఆడికి నేనే ఇచ్చాను 100 సార్లు చెప్పామనుకోండి, మనం ఏం చేసామని అడిగితే మనం చేసిన హెల్ప్ని ఏం చేస్తామంటే మనం పాడు చేసిన వాళ్ళం అవుతా ఉంటాండి. సో ఎందుకు అని అడిగితే ఇజ్రాయేల్ యొక్క దేశం ఇజ్రాయేల్లో ఏమిటంటే వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇన్ ఆర్డర్ నాట్ టు బి ప్రైజ్డ్ బై మెన్ అండ్ ద అదర్ షోస్ దట్ వన్ హూ ఈజ్ ఇన్ నీడ్ ఈజ్ నాట్ షేమ్డ్. అతను ఏమేవాలంటే అతను అవమానపరచకూడదు. టు షేమ్ సమ్ వన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ మర్డర్. ఒకరిని మనం అవమానపరుస్తున్నామంటే అర్థం ఏంటంటే ఒకరిని మనం ఏం చేస్తున్నామంటే చంపేస్తున్నామని అర్థం అంటే. సో వారికి ఆ విధమైన ఒకరిని పరమతండ్రి ఎదుట మనం ఎలా గనపరచబడతామని అడిగితే మనం ఎప్పుడైతే మరి తండ్రి యొక్క మాటలను మనం జాగ్రత్తగా చూసుకుని దాని ప్రకారంగా జీవించగలుగుతాము, అప్పుడు తండ్రి మనల్ని కూడా ఏం చేస్తామంటే గనపరుస్తామన్నమాట. సో ఇక్కడ చూసినప్పుడు సదేకా అనేది ఇది మనం ఒకరికి చారిటీగా ఇవ్వచ్చు, అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా వారి యొక్క అవసరాలు తీర్చడం కోసం ఇవ్వచ్చు అన్నమాట. చారిటీగా ఇచ్చిందని మనం ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు అన్నమాట. అలా ఎప్పుడైతే చెప్పగలకుండా ఉండగలుగుతామో మనం ఇచ్చిన సదేకా వారి యొక్క అవసరాలు తీర్చినప్పుడు తండ్రి మనల్ని ఏం చేస్తాడంటే తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకుంటాడు. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే మనము ఆఫరింగ్స్లో పరమతండ్రి మనం చేసే ఆఫరింగ్స్లోని చాలామందికి చాలా రకరకాల అపోహలు ఉన్నాయన్నమాట. ఏమిటి ఈ అపోహలు అంటే మనము ఇచ్చే ఆఫరింగ్ అర్పణం ఏదైనా కానీ అది ఎవరికి తెలియకూడదు, అంటే మళ్ళీ పక్కడికి కూడా తెలియకూడదు అనే ఈ విషయం దీనిలో రకాలు ఉన్నాయన్నమాట అండి. ఆఫరింగ్లు ఆ ఆఫరింగ్లు మాత్రమే తెలియకూడదు. సపోజు నువ్వు ఒక వ్యక్తికి ఒకని అవసరత నిమిత్తం లేదంటే ఒక వ్యక్తిగాడికో ఎవరికో ఏదో ఒకటి అతని దగ్గర నుంచి నువ్వేమి ఆశించుకోకుండా నువ్వు అతనికి ఇచ్చే అర్పణం గురించి ఎవరికి తెలియకూడదండి. కానీ పరమతండ్రికి నువ్విచ్చే అర్పణం గురించి నువ్విచ్చే దాని గురించి అది తెలుస్తుంది అన్నమాట. మళ్ళీ ఈ అర్పణం తెలియకూడదు అని అనుకోవడం కరెక్ట్ కాదన్నమాట. ఎందుకు అని అడిగితే ఒకవేళ అనుకుంటే కయ్యను హేబెలు తీసుకొచ్చినప్పుడు ఏం తీసుకొచ్చారన్నది కూడా చాలా క్లియర్గా రాయబడింది అనమాట. అదేవిధంగా మరి మనం నెహెమ్యా గ్రంథంలో కానీ ఎజ్రా గ్రంథంలో కానీ చూసినప్పుడు వాళ్ళందరూ పరమతండ్రికి తీసుకొచ్చిన అర్పణలు ఏమేమి అర్పణలు తీసుకొచ్చారు, ఎంతెంత అర్పణలు తీసుకొచ్చారనే దాని గురించి కూడా చాలా స్పష్టంగా రాయబడింది అనమాట. అంటే ఏమిటి అని అడిగితే సీక్రెట్గా ఇవ్వాల్సిన అర్పణం ఏమిటనంటే ఏదైతే సదేకాగా చారిటీగా మనం ఇస్తామో అది మాత్రము ఎవరికి తెలియకూడదు తప్ప మిగతా అర్పణలు తెలియకూడదు అనేది కరెక్ట్ కాదు అన్నమాట. తండ్రి స్తోత్రం. 20వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మనకు ఒక మాట మనం చూసామట. ఇందాక మన వారిలో నివసించినట్లు, అంటే ఇంగ్లీష్లో అదంతా పొరబడింది కానీ మన తెలుగు బైబిల్లో చాలా చక్కగా రాయబడింది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపగలను. లెట్ దమ్ మేక్ మీ, నా కోసం ఒక వారిలో నేను నివసించడానికి నాకు ఏం చేయాలంటే ఒక దానిని పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు. ఎందుకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? ఎందుకు ఆయన పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు అని అడిగితే ఇశ్రాయేలుతో కలిసి వారితో కలిసి జీవించాలని కోరుకున్నాడు. ఎందుకు కలిసి జీవించాలని కోరుకున్నాడు? ఈయనెవరు వీళ్ళతో కలిసి జీవించడానికి? ఈయనెవరు? ఈయనకి వాళ్ళకి సంబంధం ఏంటి? ఈయనకి వాళ్ళకున్న బంధం ఏంటి? ఎందుకు ఆయన ఈయనతో కలిసి జీవించాలి అని అనుకున్నాడు అని అడిగితే 20వ అధ్యాయాలకు మనం వెళ్ళినప్పుడు ఇశ్రాయేలుతోటి ఒక పెద్ద ఆయన్ని దగ్గరెట్టుకుని ఈ పరమతండ్రి అషేమ్ గారు ఏం చేశారంటే వివాహ ఒడంబడిక చేసుకున్నారు. వివాహాన్ని జరిగించారన్నమాట. వివాహ ఒడంబడిక జరిగింది. వివాహ ఒడంబడిక అయిపోయిన తర్వాత వారికి వివాహం జరిగింది. ఏమిటి వివాహం జరిగింది అని అడిగితే వీళ్ళు నా జనులుగా ఉంటారని, నేను వారికి భర్తగా ఉంటానని, వారి యొక్క అవసరతలన్నింటిలో నేను తీరుస్తానని, మరి వారి మధ్యన ఏమి జరిగిందంటే వివాహం జరిగిందన్నమాట. మ్యారేజ్ కోవెనెంట్ జరిగిందన్నమాట. ఇప్పుడు మ్యారేజ్ కోవెనెంట్ జరిగింది కాబట్టి ఈ మ్యారేజ్ కోవెనెంట్ జరిగిన దానిని బట్టి మరి ఇప్పుడు ఏమవ్వాలంటే ఈ భర్త ఆ యొక్క ఇశ్రాయేలుకు ఎలా ఉండాలి? సంరక్షకుడుగా
ఉండాలి, భర్తగా ఉండాలన్నమాట. దాని యొక్క అవసరతలు, ఇశ్రాయేలు యొక్క సమస్తమైన అవసరతలు తీర్చువాడిగా ఉండాలి, వారితో కలిసి ఉండాలి, వారిలో ఒక్కడిగా ఉండాలి, వారిలో ఉండాలి. అప్పుడే అషేమ్ ఎకాబ్ అంటే అప్పుడే ఆయన ఏమవుతాడంటే వారిలో వాడిగా ఉండగలుగుతారనమాట. అప్పుడు వారితో ఆయన చేసిన ఇక నిబంధన కరెక్ట్ అయినదిగా ఉంటుందన్నమాట. సో అందుకని ఇప్పుడు ఏం చేయాలని కోరుకున్నాడంటే వారిలో కలిసి జీవించడానికి. వారి మధ్యన అనే పదం రబ్బీస్ ఎవరు కూడా ఇష్టపడరండి. అది వారి మధ్యన కదని వారిలో ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి వారి మధ్యన ఆయన ఏం కావాలని కోరుకున్నాడంటే పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను, అంటే వారితో కలిసి జీవించడానికి. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే భార్య భర్తలకి ఇద్దరికి, అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిని భార్య భర్తలని పిలిచిన తర్వాత వారిద్దరూ కలిసి సంసారం చేసే విధానానికి వారిరువురు ఏమై ఉంటారంటే ఏక శరీరమై ఉందరు. సో ఇద్దరు కాదన్నమాట, ఒక్క శరీరమై ఉందరు. అంటే ఇప్పుడు కూడా పరమ తండ్రి కూడా వారిలో ఉంటున్నాడు అనమాట అండి. సో వాళ్ళిద్దరు కాదు, మళ్ళీ ఆయన అక్కడ కూడా ఏమవుతుందంటే ఒక్కటిగా మార్చబడుతుందన్నమాట. అందుకోసమే ఏమని చెప్తున్నాడంటే అక్కడ ఆయన ఏమని అడుగుతున్నాడంటే ఈ కొత్తగా పెళ్ళైన ఈ జంటలో జంటకు ఈమెతో కలిసి జీవించడానికి అశ్యం వారు దిగి రావడం జరిగిందన్నమాట అండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఈమెతో ఇశ్రాయేలు అనే యొక్క కన్యతో ఆ వివాహం జరిగిన తర్వాత ఆ వివాహం జరిగిన విధానాన్ని బట్టి ఇశ్రాయేలుతో కలిసి జీవించడానికి అశ్యం వారు బయలుదేరి వస్తున్నారన్నమాట అండి. అందుకనే ఇశ్రాయేలు అని అంటే అర్థం ఏమిటనంటే ఇశ్రాయేలు అంటే చాలా గొప్పది మాట అండి. నిజంగా ఇక మనం చూస్తామట ఆయన మందసం చేయమన్నప్పుడు మందసంలో 2 కెరూబులు ఉన్నప్పుడు ఈ కెరూబుల్లో ఏమిటని అడిగితే ఒక రబ్బీ అంటాడు. చాలా ఒపీనియన్స్ నేను చదివాను నేను. అందులో ఒక రబ్బీ అంటాడన్నమాట అండి. ఒక కెరూబు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ఎలోహిమికి సాదృశ్యంగా ఉంటే మరొక కెరూబు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ఇశ్రాయేలుకి సాదృశ్యంగా ఉన్నదటండి. సో ఒక కేరుబు మరొక కేరుబును ఒకదానికి ఒకటి ఎందుకు చూసుకుంటున్నాయని అడిగితే ఈయన వారిని చూసేవాడుగాను వీరు ఆయన వైపు చూసేవారుగాను ఉంటారటండి. అంటే ఆ రిలేషన్, ఆ బంధం అనేది ఇశ్రాయేలుతో అదోనే వారి యొక్క బంధం, అషే వారి యొక్క బంధం అనేది చాలా గొప్ప బంధం అండి. ఆ బంధాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, ఎందుకంటే అసలు నిజం చాలామందికి, మనలో చాలామంది సహోదరులకి నూతనంగా వచ్చిన సహోదరులు అందరూ ఏమనుకుంటున్నారంటే మోకాలేసి ఇప్పుడు అలా ప్రార్థనలో ఉండగలిగితే సరిపోతుంది అనుకుంటున్నారు. మనం మోకాలేసి ప్రార్థన చేసేది ఎందుకోసం అని నన్ను అడిగితే భక్తుడైన దావీదు మాట్లాడుతుంటాడు, తండ్రి ఈ భూమి మీద నేను పరదేశినై ఉన్నాను, నీ యొక్క ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము అంటున్నాడు అనమాట. సో ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోలేకుండా చచ్చిపోవడం అదొక దౌర్భాగ్యం అన్నమాట. అందుకని మనం ఏమై ఉండాలని అయితే ఆయన యొక్క రివిలేషన్, ఆయన యొక్క ప్రకటన, ఆయన యొక్క ప్రత్యక్షతను మనం తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే వాట్ వీ ఆర్, మనము ఏమై ఉన్నామని తెలుసుకోగలుగుతాం. మనము ఆయనతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండామని అప్పుడు తెలుసుకోగలుగుతాం. మనం ఏమై ఉండాలని తెలుసుకోగలుగుతాం. మనం ఏమై ఉండాలని తెలుసుకుని అప్పుడుతో ఆయనతో సహవాసం చేయడానికి మనం బయలుదేరగలుగుతాం. ఎప్పుడు అని అడిగితే whenever the word reveals to us, ఆ వాక్యము మనకేమవ్వాలంటే మనకి బయలుపరచబడినప్పుడు మాత్రమే జరుగుతుంది. అందుకనే ఒక ఆయన అంటున్నాడు అనమాట, ఏమన్నాడంటే ప్రకటన రాసిన గ్రంథాన్ని చదవాలని కోరుకుంటే నిర్గమాకాండాన్ని మనం కాక జాగ్రత్తగా చదివితే అక్కడ మనకి ప్రకటన రాసిన గ్రంథం కనబడుతూ ఉంటుంది అనమాట. చాలా విచిత్రం అనిపించింది. ప్రకటన రాసిన గ్రంథానికి ఇక నిర్గమాకాండానికి ఆయన పోలికి చెబుతూ అనేకమైన విషయాలు మాట్లాడాడు అనమాట. సో ఇక్కడ ప్రకటన రాసిన గ్రంథం కనబడుతుందా అని అనిపించింది అన్నమాట నాకు. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరి దినాల్లో ఏం జరుగుతుంది అన్న దాని గురించి ప్రకటన రాసిన గ్రంథం 15:5 అంటాడండి, ఆయన మర్మము వేశ్యలకును అమ్మ 15:5 ప్రకటన రాసిన గ్రంథం 15 అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడారపు సంబంధమైన ఆలయము పరలోకములో తెరబడును. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ మందిరము కానీ లేదంటే ఈ యొక్క మందిరము కానీ ఇవన్నీ కూడా ఇవి ఎక్కడవి అని అడిగితే ఎక్కడదని అడిగితే పరలోకంలో ఉన్న మందిరమే.
పరలోకంలో ఉన్న మందిరాన్ని మోషే గారు చూశారు కాబట్టి ఆ చూసిన దానిని ఆయన నేను నీతో చెప్తున్నాను. ఇక్కడ 25వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ ఉంటాడనమాట. 25వ అధ్యాయంలో కూడా మాట్లాడింది, నిర్గమకాండం 25వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ నేను నీకు చూపిన దాని ప్రకారం అని మాట్లాడతాడు. నేను నీకు చూపిన ప్రకారంగా నువ్వేం చేయాలని అడిగితే దానిని నీవు దాని ఉపకరణంలో నీవు నిర్మించబలను. అంటే ఏమిటంటే నేను నీకు చూపి 26:30 కూడా చూసినప్పుడు 26:30 కూడా చూసినప్పుడు అప్పుడు కొండ మీద నీకు కనబరచబడిన పోలిక చెప్పిన మందిరం నీవు నిలవబెట్టబలను. 25:40 వచనంలో కూడా మాట్లాడుతుంటాడు, కొండ మీద నీకు కనబరిచిన వాటి రూపం చెప్పిన వాటిని చేయటకు జాగ్రత్త పడు. సో నేను మీకు ఇవాళంతా ఇదంతా చెప్పలేనేమో, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లేట్ అయినా పర్వాలేదు, కొద్దిసేపు ఎక్కువసేపు ఉండే ప్రయత్నించాను. సో ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నానంటే ఈ యొక్క మందస్సము ఎక్కడిదేనండి, ఈ యొక్క సాక్ష్యపు గుడారం సంబంధమైన ఆలయం ఎక్కడిదంటే పరలోకములో ఉన్న దానిని ఇక్కడ ఆయన చూశాడనమాట. ఇంకా మనం ఇంకొక విషయాన్ని కూడా చూడొచ్చు. ఇదే 21వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుందన్నమాట. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు, ఎలోహిము తానే వారికి తండ్రి అయ్యుండి వారికి తోడయ్యుండును. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏమి జరుగుతుందని అడిగితే ఇది అక్కడ నిర్మించబడిన మందిరం అంతా కూడా ఎక్కడిదని అడిగితే ఈయన చూసిందే. సో అందుకనే మనం చూసినప్పుడు ఆ వారితో ఉండాలని అనడానికి నిజానికి నేను ఈ మధ్యలో నాతోటి ఒక ఆయన బెషలాల్ అని చెప్పిన ఒక ఆయన మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధన రాయబడిన ఇక విధానం అంతా కూడా ఎక్కడిది అని అన్నాడంటే ఆయన త్వరలో వాడబడిన కొన్ని పదాల యొక్క రూపం అటండి. అర్థం కాలేదు నాకు. ఆయన చెప్తున్న మాటలు నేను అలాగే నోరు మూసుకుని వింటున్నాను తప్ప సమాధానం చెప్పలేకపోయాను అనమాట. ఎందుకు అని అడిగితే ఆ యొక్క వాడే విధానం, ఇంగ్లీష్లో వాడే విధానమే హిబ్రూ సగం ఇంగ్లీషు, అది కంప్లీట్గా అది వేరే యొక్క టెర్మినాలజీ మాట. అది సరే అని అడిగినప్పుడు పాడన్ మీ అని అంటే మళ్ళీ అతను చెప్తున్నాడు, కొత్త నిబంధనలో వాడబడిన ప్రతి యొక్క భాష లేదంటే ఒక బోధ ఏదైనా సరే అది ఏమిటనంటే త్వరలో వాడబడిన కొన్ని పదాల యొక్క కబాలిస్టిక్ అంటారన్నమాట అండి. కబాలిస్టిక్ స్టైల్ని, కబాలిస్టిక్ ఎక్స్ప్రెషన్ని మనకి క్రొత్త నిబంధనలో వీళ్ళు ఏం చేస్తారంటే మనకి అది ఆ ఎక్స్ప్రెషన్ అదేంటంటే కామెంటరీని లేదంటే ఆ వాక్యానాన్ని మనకి బోధ కింద వినిపించారన్నమాట అండి. సో అందుకని ఈ తోరాన్ని దాన్ని కబాలిస్టిక్ రూట్లో చూస్తేనే కానీ ఇది మనకి టాలీ అవడం అనేది మనకి కనబడదన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు మనకి ఏమిటి అర్థమవుతుంది అని అడిగితే ఈ మిష్కాన్ అనేది, అంటే మిష్కాన్ అనే పదం హిబ్రూ పదం, ప్రత్యక్ష గుడారం అనేది తెలుగు పదం. ఈ యొక్క ప్రత్యక్ష గుడారం ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నప్పుడు ఆయన కట్టడానికి మోషే గారు బయలుదేరి వెళ్ళినప్పుడు ఈ జరిగిన యొక్క విధానం అంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట అండి. ఎందుకు అని అడిగితే కొంచెం మనం ఓపికపడితే దాని యొక్క రూపాన్ని మనం చూడగలుగుతామన్నమాట. నేను నీకు కనబరిచే విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణలన్నిటినీ నిర్మించాలి అని మాట్లాడుకుంటూ వచ్చారన్నమాట. సో ఏమిటి, ఏ విధంగా చేయాలి అని అడిగితే క్లియర్గా చూసినప్పుడు ఈ యొక్క మందిరాన్ని మరి దేనితో పోల్చారు అని అడిగితే ఈ మందిరాన్ని సృష్టితో పోల్చారన్నమాట అండి. విచిత్రం ఏంటంటే ఈ మందిరం యొక్క నిర్మాణము సృష్టి యొక్క నిర్మాణము సమాంతరంగా ఉన్నదటండి. ఎలాగూ మందిరం యొక్క నిర్మాణము సృష్టి యొక్క నిర్మాణము సమాంతరంగా ఉన్నదని అని అడిగితే మరి మనం అక్కడ చూసినప్పుడు నిర్గమకాండము 26వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట చెప్పబడింది అన్నమాట. ఏమిటి అని అడిగితే మనం టక్ చదివితే అదొక ఆ విషయాన్ని కూడా మీతో చెప్పి ముందుకెళ్తాను నేను. నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలను. సో తెరలతో మందిరాన్ని చేయమనమాట. ఇది తెరలు అనే దానికి నిజానికి ఏమని చెప్పారని అడిగితే ఇది ఆకాశం భూమి తయారు చేసినప్పుడు మరి పరమ తండ్రి గారు ఏం చేశారని అడిగితే ఈ భూమిని ఆకాశాన్ని నిర్మించినప్పుడు మానవుని యొక్క ధోరణిలో కాకుండా ఆయన యొక్క స్టైల్లో ఈ భూమిని ఆకాశాన్ని నిర్మించారన్నమాట. ఎలా నిర్మిస్తారు? మానవుడు నిర్మించాలని కోరుకున్నప్పుడు మొదట ఎక్కడి స్టార్ట్ చేస్తాడు? మన పుణ్యక్షేత్రంలోని పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ముందుగా ఏం చేయాలనుకున్నామంటే ఫౌండేషన్ వేయాలనుకున్నాం. ఎక్కడేస్తాం? భూమి మీద వేస్తాం అన్నమాట. పరమ తండ్రి వారు ఫౌండేషన్ వేయాలనుకున్నప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే పైన ఆకాశంలో ఆయన స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఆకాశంలోంచి ఆయన యొక్క పనిని ప్రారంభించాడు. భూమి ఆకాశం అంటే మనకి భూమి కింద వస్తుంది, కానీ
మొదటగా హెవెన్ అండ్ ఎర్త్ అంటారు. ఎర్త్ అండ్ హెవెన్ అని పిలవరు, ఆకాశము భూమి అని పిలుస్తారన్నమాట. సో మొదట ఏం జరిగిందంటే ఆకాశము భూమి ఏర్పాటు చేయబడింది. అదే విధముగా మందిరము పని జరిగినప్పుడు కూడా మొదటగా చెప్పబడినది ఏమిటని నన్ను అడిగితే ఎక్కడ ఏం చెప్పబడిందంటే మొదటగా ఏంటంటే తెరలు కట్టబడమాట. 10 తెరలతో ఒక మందిరాన్ని చెయ్యాలని మాట్లాడమాట. రెండవదిగా మనం చూసినప్పుడు రెండవ రోజుని ఏం జరిగింది అని నన్ను అడిగితే రెండవ రోజు ఏం జరిగిందంటే ఆ నీరును ఈ నీరును వేరుపరచగా అని రాయబడిందండి. అంటే ఇది గంటల తరబడి చెప్పుకునే మెసేజ్లు, కానీ 10 నిమిషాల్లో మీతో మాట్లాడడం నా ఉద్దేశం అన్నమాట. అంటే భూమి యొక్క నిర్మాణంలో భూమి ఆకాశం నిర్మించినప్పుడు 6 దినాల సృష్టిలో రెండవ రోజు జరిగింది ఏంటంటే ఆ నీరు ఈ నీరు వేరు చేయబడింది. ఇక్కడ మరి ప్రత్యక్ష గుడారం యొక్క పనిలో రెండవ పనిగా జరిగినది ఏమిటి అని అడిగితే కర్టెన్స్. అంటే ఈ కర్టెన్స్ ఏం చేసినాయి అంటే పరిశుద్ధ స్థలాన్ని మామూలు స్థలాన్ని వేరుపరచడం జరిగింది అన్నమాట అండి. మూడవ దినాన్ని ఏం జరిగింది అని అడిగితే మరి మూడో దినాన్ని 1వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు మరి ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం నీరు అంతయు ఒక చోటకు చేర్చబడింది అని అంటారన్నమాట. మరి ఇక్కడ మనం చూసినప్పుడు మూడవదిగా ఏం జరిగింది అని అడిగితే మరి ఒక కాపర్ బేసిన్ అంటే ఒక గంగాలాను దానిలో నీటితో నింపమని అంటాడనమాట అండి. ఈ గంగాలాకును ఈ సముద్రానికి లింక్ ఉన్నదండి. ఆ లింక్ను మనం చూసినప్పుడు ఈ నీరంతా ఒక చోటకు సమకూర్చబడిందంటే మరి ఇంకెక్కడ కనబడదు ఆ నీరు. అందుకని ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే మందిరానికి వెళ్తున్నప్పుడు గంగాలలో నీరు పెట్టమని అంటున్నాడు. ప్రకటన రాసిన గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు నీరు ఇకను ఉండదు అంటాడు, సముద్రం ఇకను ఉండదు. అంటే అదేమవుతుంది, ఈ సముద్రపు నీరంతా ఒక చోటకి సమకూర్చబడుతుంది అన్నమాట అండి. అదేవిధంగా 3వ దినం అయిపోయిన తర్వాత 4వ దినాన్ని ఏం జరిగింది అని అడిగితే 4వదిగా ఏం చేశాడు పరమ తండ్రి వారు అని అడిగితే అందరికీ తెలిసిన 1వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు మరి ఆకాశమందరి జ్యోతులు సృజించినట్టుగా మనం చూస్తామంట. 4వదిగా మరి ఈ మందిర పనిలో ఏం జరిగింది అని అడిగితే మనకు అర్థమైపోయింది. మెనోరాను దీపస్తంభమును మెనోరాను ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తామట. 5వదిగా చూసినప్పుడు సృష్టి నిర్మాణంలో ఆకాశ పక్షులు ఏర్పాటు చేయబడినట్టుగా మనం చూస్తాం. మరి అదేవిధంగా 5వదిగా మనం చూసినప్పుడు ఈ మందిరపు పనిలో మరి ఆయన కెరూబుల్ని ఏర్పాటు చేయమని చెప్పాడు అన్నమాట అండి. ఈ కెరూబులు దూతలు మరి ఇవి కూడా పక్షులకు సూచనగా కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా మందిర పనిలో మందిర బలిపీఠం దగ్గర అర్పించే వాటిల్లో మిష్కాన్లో అంటే ప్రత్యక్ష గుడారంలో పక్షులను ఎక్కువగా అర్పించడం కూడా జరిగిందన్నమాట 5వదిగా. 6వదిగా చూసినప్పుడు మరి మనకి ఇక్కడ చూసినప్పుడు మరి మనిషిని ఏర్పాటు చేసినట్టుగా చూస్తామటండి. అంటే ఈ మనిషి ఈ ప్రత్యక్ష గుడారానికి సాదృశ్యంగా ఉన్నాడు. తండ్రి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ మనిషి ప్రత్యక్ష గుడారానికి సాదృశ్యంగా ఉన్నాడు. అంటే ప్రత్యక్ష గుడారము అంటే దేనికి? ప్రత్యక్ష గుడారం అంటే ఎలోహీ యొక్క మందిరమే, కానీ ఆ మందిరం ఎవరంటే మీరు నేను మనమందరం అని. అంటే మిష్కాన్ అనేది ఎవరో నన్ను అడిగితే మీరు నేను మనమందరం అనండి. ఎలాగ మనమందరం అని అడిగితే ఇంకా ముందుకు వెళ్దాం మనం. సో ఈ మిష్కాన్ని ఒరిజినల్గా భక్తులు, పెద్దలు, అపోస్తులు ఏ విధంగా దీని గురించి చెప్పారు అని అడిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో అంటాడండి, ఇది ఏమైనదంటే పరలోక సంబంధమైన మందిరం అని చెప్పాడండి. మొదటిది ఇదే మందిరం గురించి మన అపోస్తులైన యోహాను గారు 1వ అధ్యాయం 14వ వచనంలో యోహాను సువార్తలు ఏమన్నాడంటే అది మెస్సీయ యొక్క శరీరం అని చెప్పాడన్నమాట అండి. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఏమని చెప్పారంటే ఇది మనమే అనబట్టి, అంటే మనమే అంటే సమాజమే ఆ యొక్క మందిరం అని చెప్పారన్నమాట అండి. చివరిగా మనం చూసినప్పుడు 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు కానీ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు కానీ, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-10 వచనాలు కానీ ఇది ఏమైందంటే మెస్సీయ యొక్క సమాజం అని చెప్పబడింది. 4 విధాలుగా చెప్పబడింది అన్నమాట ఇదే మందిరాన్ని గురించి. సో అయితే ఇది ఎలాగు అనే దాని గురించి మనం ఒక్కొక్కటి ఆ ఉపకరణాలు మరి ఈ మందిరం ఎలాగుంటుంది అనే దాని గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. 25వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చిన వరకు అండి. 25వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు అన్నమాట.
ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 దాని ఎత్తు 3 దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపబలను, దాని లోపలను వెలుపలను దానికి పొదిగింపబలను, దాని మీద బంగారు జవన చుట్టూ కట్టవలను. తండ్రి స్తోత్రం. ఇక్కడ మరి ఈ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే ఏమిటి ఆయన ఏం చేయమన్నాడంటే, ఇక్కడ ఆయన ఒక మాట చెప్పాడన్నమాట అండి. ఏం చెప్పాడు? మీరు నాకు ఏం చేయాలి, మీరు ఏం చేయమని చెప్పాడండి? మందసమును చేయవలను. మందసం అన్నారు, ఇంగ్లీష్లోనేమో ఆర్క్ అని పిలిచారు, హిబ్రూలో దాన్ని ఆరోన్ అని పిలిచారన్నమాట. ఆరోన్ అదే అహరోన్ లాగే ఉంటుంది. ఆరోన్ అని పిలిచారన్నమాట. దీన్ని ఆరోన్ అని పిలిచారన్నమాట. ఈ ఆరోను ఏ విధంగా కట్టబడాలి, ఏ విధంగా చేయబడాలి అని అన్నాడంటే, ఈ యొక్క మందసం ఏ విధంగా చేయబడాలి అని అన్నాడంటే తుమ్మకర్రతో చేయబడాలటండి. తుమ్మకర్రతోటి చేయబడాలి. ఈ తుమ్మకర్రతో చేయబడినప్పుడు ఈ తుమ్మకర్ర చేసిన తర్వాత, ఈ మందసము తుమ్మకర్రతో చేసిన తర్వాత దానిని లోపలను వెలుపులను బంగారు రేకుతో పొదిగింపబడాలి అన్నమాట. ఇప్పుడు రాశి ఏమంటారంటే, రాశి గారంటే ఈ యొక్క రబీలలో గొప్ప పెద్దవారు అన్నమాట. ఆయన ఎప్పుడో చనిపోయారు, 500 సంవత్సరాల క్రితం. ఆయన ఏమంటారంటే, రాశి గారు ఏమంటారంటే, ఇది ఇలా చేయబడింది. ఇప్పుడు ఎన్ని రూపాయలు వచ్చినాయి చెప్పమంటారండి? ఈ మందసం ఎన్ని రూపాయలు వచ్చింది? ముందుగా తుమ్మకర్రతో చేశాడు, అది మందసమే. ఆ తుమ్మకర్రకి దాని లోపడంతటా కూడా ఏం చేయాలి? బంగారు రేకుతో పొదిగించాలి, అది ఒక రూపమే. దానిపైన కూడా ఏం చేయాలి? బంగారు రేకుతో పొదిగించాలి, అది ఒక రూపం. అంటే ఇప్పుడు 3 షేపులు తయారైనమాట. మందసం 3 షేపులు తయారైనమాట. లోపల, మధ్యలోని, బయట. మధ్యలో ఉన్నది ఏమిటి? తుమ్మకర్ర, చెక్క. లోపల ఉన్నది ఏంటి? బంగారం. బయట ఉన్నది ఏంటి? బంగారం. ఈ 3 కూడా చాలా సిగ్నిఫికెంట్ గుర్తును కలిగి ఉన్నాయన్నమాట అండి. నిజానికి ఏమిటి నన్ను అడిగితే, మొదటి సమూయేలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతామట. మరి సమూయేలు గారు మరి అక్కడికి వెళ్ళినప్పుడు, దావీదు గారిని అభిషేకించాలని బయలుదేరినప్పుడు అక్కడికి వెళ్ళిన వరకు అక్కడ జరిగిన సంఘటన గురించి మనకు తెలుసుమాట. అయితే అదోనయ్య వారు సమూయేలుతో ఎలాగ సెలవిచ్చిన, అతని రూపమునైనా అతని ఎత్తునైనా లక్ష్య పెట్టుకుమ మనుషులు లక్ష్య పెట్టి వాటిని అదోనయ్య వారు లక్ష్య పెట్టరు, నేను అతను త్రోసివేసి ఉన్నాను. అంటే మరి ఆయన చూసేది ఏమిటి అని అడిగితే ఏం చూస్తారంటండి? ఎన్నర్ పార్ట్ చూస్తారన్నమాట అండి. ఎన్నర్ పార్ట్ చూస్తారన్నమాట. ఇక్కడ విచిత్రం ఏమిటని నన్ను అడిగితే, ఇక్కడ గమనించవలసింది ఏమిటని నన్ను అడిగితే, ఈ యొక్క మందస్సం అండి, ఈ మందస్సం ఏంటంటే మన హృదయానికి సూచన, లేదంటే మన యొక్క బ్రెయిన్కి సూచనగా చెప్తారన్నమాట అండి. మన హృదయం అంటే ఈ గుండెకే కాదండి. హృదయం అంటే ఎప్పుడు కూడా గుండెకాయ అనుకోవద్దు, హార్ట్ కాదండి. హృదయం అనే పదనే అంటే హృదయం అంటే లోపల ఉంటుంది, గుండెకాయ ఉంటుంది, 4 భాగాల కింద ఉంటుంది, అది కాదు. హృదయం అంటే మన మనసును చెప్తాం కదా, మన మనసుని చెప్పేదాన్ని, దానికే ఈ యొక్క మందసానికి గుర్తుమాట అండి. ఈ ఒరిజినల్గా మనసు అనే పదాన్ని ఎక్కడ మనం చూపించాలని అడిగితే మన మెదడులో ఉంటుందండి. అది మన మనసు అంతా. హృదయం అంటే గుండెకాయ కాడ దగ్గర ఉండేది కాదు, కానీ మన మెదడులో ఉంటుంది. ఈ మెదడుకు సూచన మాట అండి ఈ యొక్క మందసం అనేది. ఎలాగో నన్ను అడిగితే, మెదడుని మీకు తెలుసో తెలీదు 2 భాగాలుగా విభజిస్తారన్నమాట అండి. నిజానికి 2 భాగాల కింద ఉంటుంది. మెదడు కూడా 2 భాగాలుగా ఉంటుంది అన్నమాట. మరి ఈ మందసంలో కూడా 2 సాక్ష్యపు పలకలు ఉన్నాయన్నమాట అండి. నిజమేనండి, 2 సాక్ష్యపు పలకలు ఉన్నాయన్నమాట. మరి మోషే వారికి అదనే వారు ఇచ్చిన 2 రాతి పలకలను తీసుకొచ్చి ఎందులో పెట్టారు? మందసంలో పెట్టబడింది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆ 2 రాతి పలకలే ఎంటైర్ ఇశ్రాయేల్ యొక్క సమస్తానికి సాదృశ్యం. ఎందుకని ఇట్లా ఏమంటారంటే సాక్ష్యపు 2 సాక్ష్యం, 2 విట్నెసెస్ అంటారన్నమాట. 2 యొక్క సాక్ష్యములు అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ 2 అందులో ఉంటాయి అన్నమాట. ఇంకా క్లియర్గా చూస్తే విచిత్రం ఏమిటని నన్ను అడిగితే, ఇది కూడా చాలా మనం అంటే ఇవన్నీ కూడా లెవెల్స్ ఆఫ్ ది త్వర అంటారు అన్నమాట. మనం దాన్ని గ్రహించుకోవడం మన వల్ల కాదు, కానీ అనుభవజ్ఞులు, తెలివైన వారు, మరి యూదులలో ఉన్న పెద్దలు తెలియజేస్తుంటారు అన్నమాట. వుడ్డు, ఈ యొక్క సిత్తిం అంటారన్నమాట. సిత్తిం అంటే ఇక తుమ్మకర్ర ఉన్నది చూసారండి. ఈ తుమ్మకర్ర దేనికి సాదృశ్యం అంటే మానవుడికి సాదృశ్యం అంటండి. చెట్లు దేనికి సాదృశ్యం? మానవులకే సాదృశ్యం. చెట్లన్నీ మనం బైబిల్ అంతా చదువుతూ ఉంటే మనకేం కనబడుతుంటుంది?
చెట్లు ఎవరికి సాదృశ్యం? మానవుడికే సాదృశ్యం అట. ఈ చెట్లు మానవుడికి సాదృశ్యం అట. ఈ చెట్లు మానవుడికి సాదృశ్యం అంటే మరి ఇప్పుడు ఇందులో 2 బంగారపు రేకులు ఉన్నాయన్నమాట. లోపల బంగారపు రేకు ఉంది, బయట బంగారపు రేకు ఉంది. బయట ఉన్న బంగారపు రేకు ఎట్సర్ హరా అని పిలుస్తారన్నమాట. చెడుకు బాగా ఎక్కువ కారణం అవుతుంటుంది బయట ఉన్నదంతా. లోపల ఉన్నది ఏమిటంటే ఎస్సర్ తో అని పిలుస్తారన్నమాట. లోపల ఉన్నది బంగారం కాకుంటే అది వీడు చాలా మంచోడురా అని అర్థం అన్నమాట. ఎందుకంటే ఈ లోపల ఉన్న బంగారం అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే మనలో ఉన్న గుణాలకి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. అందుకనే బెర్సలాల్ గారు ఏం చేశారంటే 3 షేపులు చేసినట్టుగా మనం చూస్తున్నామట అండి. ఈ బెర్సలాల్ గారు చేసిన 3 షేపుల్లో చూసినప్పుడు మొదటిది వుడ్ దేనికి సాదృశ్యంగా ఉందంటే మానవునికి సాదృశ్యంగా ఉంది. అందుకనే అది కానీ కీర్తనలు రాసిన కింద 1 వచనం 3 వచనం చదువుతుంటేని వాడు ఎలా ఉంటాడంటండి? చెట్టు వలే ఉంటాడని చెప్తూ ఉంటాడు అనమాట అండి. దుస్తులు ఆలోచన చెప్పు నాకు పాపలు మార్గం నిలవక అపాసులు కూర్చుంటే చోట్ల కూర్చుండక అదనే ధర్మశాస్త్రం దివారతో ధ్యానించేవాడు ఆకు వాడక తన కాలం మీద ఫలమిచ్చి చెట్టు వలే. సో అతను ఎలా దాని సింబల్ అది ఎవరు అని అంటే చెట్టు. ఈ యొక్క వుడ్ దేనికి సింబల్ అంటే మానవునికి సింబల్ అన్నమాట అండి. రెండవదిగా చూసినప్పుడు ఇన్నర్గా ఒకటి ఉన్నదండి, అవుటర్గా ఒక బంగారం ఉన్నదన్నమాట అండి. గోల్డ్ ఈజ్ ద మోస్ట్ అప్రిషియేటెడ్ ప్రీసియస్ మెటల్. ఇట్ డస్ దట్ నాట్ ఆక్సిడైజ్. ఇది పోదన్నమాట. ఇట్ డస్ నాట్ డ్యామేజ్. ఇది పాడవదు, అది ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది. ఇట్స్ సరౌండింగ్స్. సో ఆ తర్వాత సిల్వర్ కానీ కాపర్ కానీ ఉంటాయన్నమాట అండి. సో ఇది దేనికి సాదృశ్యం అని అడిగితే లోపల ఉన్న గోల్డ్ దేనికి సాదృశ్యం అంటే గుణము. రెండవది ఏమిటని అడిగితే ఇమ్మొర్టాలిటీ అంటే నిత్యత్వానికి సాదృశ్యంగా ఉన్నమాట. యోబు రాసిన గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో మరి యోబు భక్తుడు అంటాడండి 23:10 నేను నడుచు మార్గము ఆయనకి తెలియను, ఆయన శోధించిన తర్వాత సువర్ణం వలె మార్చబడతారు. అంటే ఏమిటి అని అడిగితే శోధించబడిన తర్వాత మనం సువర్ణ వలె మార్చబడతాం అని అర్థం ఏంటంటే ఇమ్మొర్టాలిటీగా మార్చబడతాం. ఇదే కీర్తనలో 19వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు మనం చదివితే ఇక్కడ కూడా ఇదే విషయాన్ని ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాడనమాట. ఏమిటి అంటాడంటే 19వ అధ్యాయం 7 నుంచి చదువుతున్నప్పుడు నేను నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, ప్రాణం తెప్పరిల్లు చేయను, అది శాసనము నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును, ఉపదేశం నిర్దోషమైనవి, హృదయములకు సంతోషపరచును, అదోన ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించును, అదోనైనది భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచిన, అదోనైనది న్యాయవిధులు సత్యమైనవి, కేవలము న్యాయమైనవి, అవి బంగారం కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటేను, కోరదగినవి తేనె కంటేను, జుంటె తేనె దారాల కంటేను. సో వాటి గురించి ఈ రోజున మనం చదువుతున్న త్వర గురించి వాటిని తెలుసుకుంటూ ఉంటే ఎంత లోతున్నదా, ఎంత విలువగా ఉన్నదా, ఎంత విలువైనదా, ఎంత గొప్పవా అనే విషయాలు ఇప్పుడు మనం గ్రహించుకోగలుగుతాం. ఎందుకని అడిగితే అందుకని అంటున్నాడు మాట భక్తుడు, అదోనే ధర్మశాస్త్రంను నిత్యము ధ్యానించేవాడు ధన్యుడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగితే మన సమయాన్ని మనకున్నదాన్ని అంతా దేని మీద మనం హెచ్చించాలి? అదోనే ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం అంటే లోతుగా వెళ్ళగలగాలి. 70 కోణాలు ఉంటాయంటండి. మనకు ఇప్పటికి ఇంకా ఒక్క కోణం కూడా సరిగ్గా తెలియదు. బారుకషేన్ దాని స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. ఇది దేనికి సూచిస్తుంది అని అడిగితే ఇది దేని సూచిస్తుంది అని అడిగితే ఇమ్మొర్టాలిటీ అంటే మనము ఎప్పుడైతే దీనిని మనం ధరించుకోగలుగుతాం మనం నిత్యమైన వారిగా మార్చబడతామంటండి. అందుకనే ఆయన ఏమి మాట్లాడతాడనంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54వ వచనంలో మనం ఎప్పుడూ చదువుతూ ఉంటామట. ఎప్పుడైతే ఇది వచ్చిందో అప్పుడు మనం ఎలాగూ మార్చబడతామని అని అడిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మార్చమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు అన్నమాట. సో ఏమవుతుంది అని అడిగితే ఈ యొక్క కరప్టబుల్గా ఉన్నదంటే విల్ హ్యావ్ పుట్ ఆన్ ఇన్ కరప్షన్ అన్నమాట. అది ఏమవుతుందంటే ఎప్పుడైతే దానిని బంగారం అంటే ఈ యొక్క విధానాన్ని, ఆ యొక్క క్రమాన్ని, డిసిప్లిన్ మనం ఎప్పుడైతే ధరించుకోగలుగుతామో మనం ఏమవుతామంటే అక్షయతను పొందుకోగలుగుతామట. అప్పుడు అక్షయతను పొందుకోగలిగినప్పుడు ఏమవుతుందంటే విజయమందు మరణము మృంగివేయబడును వ్రాయబడిన వాక్యము
నెరవేర్చబడుతుంది. సో ఏమిటి అని అడిగితే ఈ మిష్కాన్ ఏమై ఉన్నదంటే ఆయన మనలో నివసించాలనుకునే కోరికను నెరవేర్చడం కోసం మాత్రమే ఇది తెలియచేయబడనమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఈ యొక్క మందసం ఈ యొక్క మొత్తం ఎంటైర్ మిష్కాన్లో, అంటే ఆయన యొక్క ప్రత్యక్ష గుడారంలో, ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో బాగా విలువైన ప్రదేశం ఏదంటే ఈ ఆరోన్ మందసం ఉండే ప్రదేశమే. ఈ మందసం ఉండే ప్రదేశాన్ని ఏ నరుడు కూడా చేరలేడు అంటారన్నమాట. అంత విలువైనది అన్నమాట. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అడిగితే, మరి దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అడిగితే, ఈ లోపల ఏమొచ్చబడింది అని అడిగితే త్వర ఆ 2 సాక్ష్యపు పలకలు ఉంచబడ్డాయి అన్నమాట. 2 సాక్ష్యపు పలకలు ఉంచబడ్డాయి. ఈ దాంతోపాటు మన పాత్ర ఉంచబడింది అన్నమాట. ఇంకా క్లియర్గా చూస్తే ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఏమిటి అని అడిగితే దాని మీద 3 రకాల క్రౌన్స్, అంటే కిరీటాలు ఉంచబడ్డాయి అన్నమాట అండి. ఏమిటి ఆ క్రౌన్ అని అడిగితే మొదటి క్రౌన్ ఏంటంటే పైన దానికి అందంగా ఉంచడం కోసం దాని మీద కాపలాగా 2 కెరూబులను ఉంచినట్టుగా మనం చూస్తామటండి కదండి. దాని మీద ఏమున్నాయండి? 2 కెరూబులు ఉన్నట్టుగా మనం చూస్తున్నామటండి. ఇంకా చూసినప్పుడు ఆ యొక్క మిష్కాన్లో మనకు కనబడుతున్నది ఏమిటంటే మరి కెహూనా అనే ఒకటి ఉంటుందన్నమాట. ఇది ఏమిటనంటే యాజకత్వము. వారు దానిని వారు యాజకులు యాజకత్వాన్ని మరి ధరించి వారు కిరీటంగా దాన్ని పొందుతారన్నమాట. మూడోది చూసినప్పుడు మల్కూతా క్రౌన్ అని పిలుస్తారన్నమాట. ఇది ఏమిటి అని అడిగితే షుల్కాన్, అంటే ఆ యొక్క గవర్నమెంట్ నడిపించే యొక్క విధానాన్ని కలిగి ఉండేది అనేది ఈ 3 ఉంటాయన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజానికి ఇవాళ నేను అసలు ఒరిజినల్గా ఈ కెరూబుల గురించి కూడా చాలా ఎక్కువ ప్రిపేర్ అయ్యి వచ్చానమాట అండి. ఈ కెరూబులు అంటే ఎవరు ఏంటి దీని గురించి అన్నిటి గురించి కూడా ప్రిపేర్ అయ్యాను, కానీ సమయం మనకి ఎక్కువైపోతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టి మనం చూసుకుందాం. ఎందుకు అంటే సింపుల్గా ఒక మాట చెప్పాలంటే కెరు అనే పదానికి కెరావా అనే అరామిక్ పదం నుంచి కెరు అనే పదం వచ్చిందటనమాట. కెరావా అంటే మరి రవాయ అనే పదము అది దేనికి సాదృశ్యం అంటే చిన్నపిల్లలకి సాదృశ్యం ఉంటుంది. అందుకని కెరువు అని చెప్పినప్పుడు రాశి గారు కానీ కొంతమంది ఏమని చెప్తారంటే వారి యొక్క ముఖములు చిన్నపిల్లల ముఖముల వలె ఉన్నవి అని మాట్లాడతారన్నమాట. కారణం ఏమిటని అడిగితే కెరువు అనే పదమే దాంట్లోంచి వచ్చిందన్నమాట. నిజానికి కెరువు అనే ఈ యొక్క దూతలు చేసే పని ఏమిటి అని అంటే వాళ్ళు చేయలేని పని ఏదీ లేదండి. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఎలాగైనా మార్చగలుగుతారు, ఎలాగైనా వెళ్ళిపోతారు, ఎలాగైనా వాళ్ళు ఏమవుతారంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంటారు అన్నమాట. వాళ్ళకంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే పురాణాల్లో మనం చెప్పుకున్నప్పుడు అతీంద్రమైన శక్తులన్నీ కలిగిన మరి ఆయన యొక్క దూతలు వంటి వారు అన్నమాట వీళ్ళు. సో వీళ్ళు ఏ కార్యాన్ని జరిగించడానికైనా వారిని పంపిస్తూ ఉంటారన్నమాట. నిజానికి మరి కెరూబులు ఇంకా ఏం చేస్తాయనంటే ఇవి ఏదేను వనంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ కెరూబులు 2 కెరూబులను అక్కడ ఏర్పాటు చేసినట్టుగా ఈ 2 కెరూబులు ఎందుకోసం అక్కడ ఉన్నాయని అడిగితే ఎలోహిము ఇచ్చిన మాట కోసం అక్కడ ఆ తోటను కాయడం కోసం ఏర్పాటు చేయబడినట్టుగా చూస్తాం. రెండవదిగా ఏం చూస్తామని అడిగితే ఆ తోటను కాయటమే కాకుండా తప్పు చేసిన వారిని శిక్షించడం కోసం అక్కడ నుండి వారిని తోలివేసింది ఈ కెరూబులే అని చెప్పేసి మనం చూస్తామట. సో ఇవేమై ఉన్నాయంటే తీర్పు తీర్చే తీర్పులుగా కూడా ఇవి ఉన్నట్టుగా మనం చూస్తామట. ఇంకా క్లియర్గా చూసినప్పుడు ఈ కెరూబులు ఇంకా చూసినప్పుడు అనేకమైన డ్యూటీస్ని ఇవి కలిగి ఎలోహిం ఏదైతే తెలియజేస్తారో అవి జరిగించే వాటిని ఆయన నడిపించుకున్నట్టుగా మనం చూస్తామట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నెక్స్ట్ మాట 16వ వచనంలో చూసినప్పుడు అక్కడ 16వ వచనంలో మరొక మాట ఉన్నది. ఏమిటంటే 25వ అధ్యాయము 16వ వచనము, ఆ మందసము నీకిచ్చు శాసనములను ఉంచవలను. సో ఏమిటి శాసనాలు? నీకిచ్చు శాసనములను ఉంచాలి. ఈ ఆరంలో మనం ఈయన ఉంచవలసింది ఏమిటంటే శాసనాలు ఉంచాలన్నమాట. సో ఇది నిజానికి అందుకనే మొదటి నుంచి చెప్పేది ఏమిటంటే ఈ యొక్క ప్రత్యక్ష గుడారము కంప్లీట్గా పైన ఇదంతా మొత్తం అంతా కప్పిన తర్వాత దీన్ని ఏమని పిలవాలి అని అడిగితే ఇది ఒక మానవుడు అని చెప్పాలన్నమాట.
ఈ మానవుడిలో ఉండే యొక్క ఆరోన్ అంటే ఈ యొక్క మెదడు లేకపోతే మనసు ఇవన్నీ ఏదైతే ముఖ్యమైనది ఏదైతే ఉన్నదో అది ఆ యొక్క మందస్సమై ఉంటే ఆ లోపల ఉండే అనేకమైన పార్ట్లకి చాలా ఉన్నట్టుగా మనం చూస్తామట. సో ఈ యొక్క దీంట్లో వచ్చినప్పుడు మందస్సంలోని ఏం చేశారంటే 2 శాసనాలు ఉంచాలి అని చెప్పాను అనమాట. ఈ యొక్క శాసనాలు ఈ శాసనాలు ఏమై ఉన్నాయని నన్ను అడిగితే ఇది లోపలి భాగం అన్నమాట. అంటే మందస్సం ఆ యొక్క ఎలోహిం యొక్క మందిరంలో లోపలి భాగం అన్నమాట. అందుకని పరమ తండ్రి ఎప్పుడు కూడా ఏమంటా ఉంటాడంటే ముందుగా మనం లోపల నుంచి శుద్ధి చేసుకుని రావాలని కోరుకుంటాడు అన్నమాట పరమ తండ్రి వారు. అందుకని యెషువా మెస్సీ వారు కూడా ఏమని మాట్లాడారంటే ఇంకా బయట ఉన్నదానికి కాదు కానీ మార్క్స్ వార్తలు 7వ అధ్యాయంలో మాట్లాడుతూ 16వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చూసినప్పుడు మీరు బయట ఉన్నదాన్ని శుద్ధి చేయడం కోసం చూస్తున్నారు కానీ ముందుగా మీరు ఏం చేయాలి? కుళ్ళి కుతంత్రము చెడు ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంటుంది? ఈ గుడి మనసులో నుంచి హృదయంలోంచి వస్తుంది. దాన్ని మీరు శుద్ధి చేసుకోండి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అందుకని కారణం ఏంటంటే ఇది ఈ లోపల ఇన్నర్ మోస్ట్ ఈ లోపల ఉన్నదంతా కూడా ఏమై ఉండాలంటే చాలా ఇదేమై ఉండాలంటే చాలా పవిత్రంగా ఉండాలని మనం మాట్లాడుతుంటారు అనమాట. అందుకని ఎందుకంటే లోపల ఉన్నది ఏమిటంటే మరి 2 శాసనాలు గల పలకలు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 2 శాసనాలు దేనికి సాదృశ్యంగానే అంటే తోరాకు సాదృశ్యంగా ఉన్నదన్నమాట. రెండోది మనం చూసినప్పుడు ఒక మన్నా పాత్ర అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తామన్నమాట. మూడోదిగా మనం చూసినప్పుడు దాంట్లో మరి ఆ యొక్క ఆరోను యొక్క చేతికర్ర అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తామన్నమాట. మనం చూసినప్పుడు ఈ 3 కూడా అందులోనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసినప్పుడు మొదటగా ఈ యొక్క సాక్ష్యపు పలకల గురించి మనం చూసినప్పుడు ఇది ఏమై ఉన్నాయంటే 2 పలకలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూసామటండి. ఎన్ని ఉన్నాయండి అక్కడ? 2 పలకలు అనమాట. ఏమిటి ఈ పలకలు అనే దాని గురించి చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడండి. హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి ఎలోహిం ఇల్లంతటిలోను. సో ఈజ్ ద ఫస్ట్ విట్నెస్ అన్నమాట. ఆయన మొదటి సాక్ష్యం అన్నమాట. మొదటి సాక్ష్యపు పలక ఆయనే ఒక పలకగా ఏమిటంటే ఆయన ఇంటిలో ఈయన ఒక పలకగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవ పలక ఎవరు అని అడిగితే ఇర్మియా రాసిన గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం నుంచి 34వ వచనం చూసినప్పుడు మనకు కనబడుతుంది. అది మనందరం చదువుతాం అన్నమాట. ఏమిటంటే రాబోయే దినంలో ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితో నేను నిబంధనను చేయబోచున్నాను. ఏం చేస్తాను? ఈ బంధనం ఏంటంటే ఆనాడు సేనాయిలో చేసింది కాదు కానీ నేను వారి హృదయాల్లో వారి గుండెల మీద నేను రాస్తాను అని మాట్లాడుతున్నమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇది ఏమిటనంటే ఎవరు రాస్తారో ఇది అని అడిగితే మనకు తెలుసు ఎవరు రాస్తారో. మెస్సీ వారు వచ్చి అది మన హృదయాల మీద రాసినట్టుగా మనం చూస్తామట. అంతవరకు కూడా అది ఎక్కడ ఉన్నదంటే వారి హృదయాల మీద కాదు కానీ ఎక్స్టర్నల్గానే ఫిజికల్గానే దాన్ని చూడగలిగారు అనమాట. అంటే రెండవ సాక్ష్యపు పలక ఎవరంటే యెషువా మెస్సీ అనమాట. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం మనం చూసినప్పుడు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సో మనం ఎలాగూ ఈ యొక్క విట్నెస్ మనం పొందుతున్నామంటే ఆత్మ ద్వారానే మనం ఏమవుతున్నామండి ఆ సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతున్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోక సువార్తలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 27వ వచనంలో చూసినప్పుడు ఒక మాట ఉంటుంది. ఈ 2:27 అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమే జరిగించుటకు ఇంకా పైన చూసినప్పుడు ఒక మాట ఉంటుంది. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చును, అతడు ధర్మశాస్త్ర పద్ధతి చెప్పిన ఆత్మవిషయమైన జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యెషువాను దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని ఎలోహిమును స్తుతించుచు ఇట్లను, నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానముతో నీ దాసిని పోనిచ్చుచున్నాను. సో ఏమిటంటే రెండోది ఏంటంటే ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే సాక్ష్యం చెబుతున్నట్టుగా మనము చూస్తున్నమాట. చూడండి, మనకి ఈ యొక్క ఎలోహిం యొక్క మందిరము
యొక్క విధానాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు అదే విధంగా కట్టబడుతుందనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ మందసం ఏమై ఉన్నది అనే దాని గురించి వాళ్ళు మనం చూసాం. ఏమిటి అని అడిగితే ఆ మందసం మన యొక్క హృదయమే, మన యొక్క మనసే, మన యొక్క ఈ మనసులో ఆయన దాన్ని ఉంచాలని ఆశపడ్డాడు అన్నమాట. ఈ యొక్క రాతి పలకలు ఏమైతే ఈ 2 రాతి పలకలు ఏమిటని అడిగితే మొదటిది మోషే గారు అయితే రెండవది మెస్సయ్య గారుగా మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నామట. ఇవి ఏమై ఉండాలంటే మనలో ఉంచబడాలనేది ఆయన ఉద్దేశం. మనం ఏమై ఉండాలంటే ఆయన ఆత్మతో నింపబడి ఆయన ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞలను త్వరాను మరి మనం ఏమై ఉండాలంటే పాటించేవారుగా, దాన్ని అనుసరించేవారుగా, దాని ప్రకారంగా జీవించేవారుగా ఉంచబడాలన్నది ఆయన కోరుకున్నాడు అనమాట. 17 వచనంలోకి వచ్చిన వరకు 20వ అధ్యాయం 17 వచనం. మరియు నువ్వు మేలిమి బంగారంతో కరుణపీఠం చేయవలను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3.5 మరియు 2 బంగారు కేరుబులను చేయవలను, కరుణపీఠం యొక్క 2 కొనలను నక్షి పనిగా చేయవలని చెప్పనమాట. సో ఇక్కడ కరుణాపీఠం గురించి మాట్లాడుకుంటూ వచ్చారనమాట. ఈ కరుణాపీఠం ఏమై ఉండాలండి? కంప్లీట్ బంగారంతో నింపబడినది, బంగారంతో మరి పైన పొదిగింపవాలని చెప్పాడనమాట. దాని హైట్ గురించి, దాని యొక్క వెడల్పు గురించి చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చానమాట. ఇది దేనిని తెలియజేస్తుందని అడిగితే యెహోవా యొక్క మరి ఆయన యొక్క థ్రోన్ సింహాసనానికి సూచనగా ఉన్నదన్నమాట. ఆయన మహిమ సింహాసనానికి, పరలోకముందున్న మహిమ సింహాసనానికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అంటాడన్నమాట అండి. అదేమంటే ఈ యొక్క కరుణాపీఠాన్ని ఏమని పిలిచారంటే కపోరత్ అనే దాన్ని వాడడం జరిగిందన్నమాట. అంటే ఏంటంటే కవరింగ్ లిడ్ అని పిలిచామన్నమాట. అంటే పైన కపోరత్ అనే పదానికి కూడా ఏంటంటే కవర్ చేయడం అని అర్థం వస్తుందన్నమాట. ఇది ఎందుకు, ఇది ఏమిటి అని అడిగితే ఆయన దగ్గర నుంచి మనం ఏమవుతామంటే ఒక విధమైన ఆ యొక్క నిబంధనను మనం తీసుకుంటాం అన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ కపూరత్ అనే పదాన్ని మనం చూసినప్పుడు యోమ్ కిపూర్లో కూడా ఈ కపూరత్ అనే పదం ఉంటుంది. అందుకని కపూరత్ అంటే అర్థం ఏంటంటే అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం చేయటం అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమి జరుగుతుంది అని అడిగితే పరమ తండ్రి దగ్గర మనకి ప్రాయశ్చిత్తం జరుగుతుంటుంది. అందుకని ఏంటంటే కరుణాపీఠం అన్నమాట. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటంటే మన పాపాలకి క్షమాపణ. అందుకని కరుణాపీఠం అంటే అది కరుణ కలిగినది, దయ కలిగినది, మెరిసి సీట్ అన్నమాట. మనం పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అందుకని కపూరత్ అనే పదం అంటే ఎందుకు వాడబడిందంటే మన పాపాలను కడిగి వేసుకోవడానికి, కప్పబడడానికి ఇది ఎంతో ఇదిగా కనబడుతుందన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విచిత్రం ఏంటంటే ఇవాళ ఉదయం నేను ఇక స్టడీస్లో నేను తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏమిటని అడిగితే ఒరిజినల్గా 2 దూతలు, 2 కేరుబులు కాదు కానీ 4 దూతలు అక్కడ ఉన్నట్టుగా మరి రాయబడింది అన్నమాట అండి. మనకి ఇక్కడ గ్రంథంలో మనం చూసినప్పుడు 2 దూతలే మనకు కేరుబులు కనబడుతున్నాయి కానీ 4 దూతలు అంటే 2 దూతలు ఒకదానికొకటి ఉంటే ఇంకో 2 దూతలు ఎదురుగా ఉండి అవుటర్ సైడ్ని చూస్తున్నట్టుగా కూడా మరి రాశి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట. అంటే కొన్ని విషయాలు మనకి అన్నీ అర్థం కావండి, కానీ మనము ఆ యొక్క త్వరలో ఉండి త్వరను అనుసరించాలి, త్వరను తెలుసుకోవాలి, దాని యొక్క నీతి విధులను అనుసరించి నడుచుకోవాలి. ఇంకా ఆయన ఏవైతే తెలియజేస్తున్నాడో అవి మనం తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి మనకి తెలియచేయబడుతూ ఉంటాయన్నమాట. 20వ వచనంలో మనం చూసినప్పుడు 25వ అధ్యాయం 20వ వచనంలో చూసినప్పుడు ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠం తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖము ఒండొంటికి ఎదురుగా నుండవలను. ఆ కెరూబులు ముఖములు కరుణాపీఠం తట్టు ఉండవలను అనమాట. సో ఈ కెరూబుల గురించి ఇందాక మనం మాట్లాడుకున్నమాట. ఇదేమిటి అని అంటే యెహోవా వారు మరి కనబడని ఆయన యొక్క విషయాల్ని తెలియచేయడం కోసం వీటిని ఉపయోగించినట్టుగా మనం చూస్తామట. ఇవి మరి ఇక్కడ చూసినప్పుడు వాటికి రెక్కలు ఉన్నట్టుగా మనం కూడా చూస్తామట. వాటికి రెక్కలు ఉన్నట్టుగా మనం చూస్తామటండి. సో తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రెక్కలు ఏం చేస్తున్నాయని అడిగితే
మరి కప్పుకోవడమే కాకోకుండా మరి అవి దాని యొక్క ఈ రెండు ఒకదానికొకటి చూస్తున్న విధానాన్ని ఏమని పిలిచారని అడిగితే వారిలో ఉన్న ఐక్యతను, రెండోది ఏంటంటే వ్యక్తపరచు ప్రేమను తెలియచేయడానికి సూచనగా తెలియచేయబడింది అనమాట. రెండోది ఇంతకుముందు మీరు చెప్పనమాట, అది ఒకదానికొకటి ఉన్న దాన్ని అది ఏమని చెప్పబడింది అని అడిగితే అవి ఇశ్రాయేలు అషేం వారు ఒకరికొకరు మీద ఒకరికొకరు అషేం వారు ఇశ్రాయేలుని నిత్యము చూసేవారుగా ఉంటే ఇశ్రాయేలు వారు అషేం వారిపై నిత్యము చూస్తూ ఆయన మీద ఆధారపడే వారికి ఉండడానికి సాదృశ్యంగా కూడా చెప్పనమాట. ఇవి రెక్కలు విప్పబడిన దాని గురించి చెప్పినప్పుడు ఎస్కేల్ రాసిన 16-8 చూసినప్పుడు అక్కడ ఒక మాట చెప్పడమాట. ఈ మాట చాలా అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. అండి 16-8 మరియు నేను నీ యొద్దకు వచ్చి నేను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చిండును గనుక నీకు అవమానమును కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతివి. ఇదే ప్రియుడైన అదోనై వాక్కు. సో తనకు కలిగిన అపవిత్రత కానీ తనకు కలిగిన దాని నుంచి అంతటి నుంచి కూడా ఇక్కడ ఏం చేశాడు అని అడిగితే 16-8 ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని, అంటే నీ అవమానాన్ని కప్పడానికి నేను వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాను, అవమానాన్ని అంతటినీ తీసిపెట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటాడనమాట. ఇంకా చూసినప్పుడు రూతు గ్రంథంలో 3-9 చూసినప్పుడు రూతు 3:9 రైట్. అతడు నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా. సో కవర్దా గంట అయిపోయినట్టుంది. అమ్మాని గారికి ఆగిపోయి ఉంటుంది. కరెక్ట్గా గంట కట్ అయిపోతుంది. అమ్మాని గారిదే చెప్పింది ఆవిడ. రైట్. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా చక్కటి యొక్క భావం అటండి. ఏమిటి నన్ను అడిగితే కవర్ద తన యొక్క రెక్కలతో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అంటాడనమాట. ఏమిటి ఎవరు కప్పుతారు అని అడిగితే ఇక్కడ చూసినప్పుడు బోయజు మరి రూతుకి తన గుడ్డను కప్పి తనకున్న అవమానాన్ని తీసివేసినట్టుగా చూస్తాం. ఎస్కేల్ రాసిన గ్రంథంలో 16-8 ఇందాక మనం చదువుకున్న మాట యొక్క అర్థం ఏమిటంటే ఆమెకున్న అవమానాన్ని కప్పివేయటానికి మరి ఆయన ఏం చేశాడంటే ఆమెను పెండ్లి చేసుకొనెను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ వింగ్స్ అంటే అది దానికి సూచనగా ఉన్నదన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. టైం ఎప్పుడే గంట అయిపోయింది. ముగించడానికి ప్లాన్ చేస్తాను నేను. సగం అయింది. మనం మాట్లాడుకోవాలి అనుకున్న విషయాలు. 20వ అధ్యాయము 21-22 వచనాలు. నేను నీకిచ్చు శాసనములను ఆ మందస్సములో ఉంచవలను,
నీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియజెప్పేదను. చాలండి. సో ఇక్కడ ఏమిటంటే ఇవి ఇచ్చినవి ఎందుకోసం అని అడిగితే ఇది ఏమిటి అని అంటే ఈ యొక్క ఈ కరుణాపీఠం యొక్క ఉద్దేశం ఏంటంటే మీటింగ్ ప్లేస్. ఇశ్రాయేలు లేదంటే పరమ తండ్రి అదోనై వారు హషేం వారు తన పిల్లలతో కలుసుకునే యొక్క ప్రదేశం అటండి. అంటే వారు పాపంతో నింపబడినా కానీ వారి యొక్క ఇబ్బందులతో నింపబడినా కానీ వారు మరి కష్టాల్లో ఉన్నా కానీ లేదంటే వారు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నా కానీ కరుణాపీఠం ద్వారా ఏం జరుగుతుందంటే అటోన్మెంట్ ప్రాయశ్చిత్తం జరుగుతుందన్నమాట అండి. ఈ ప్రాయశ్చిత్తం వలన వాళ్ళు ఏమవుతారంటే తండ్రికి మరి దగ్గరగా మార్చబడతారు. అందుకనే ఇది ఏమైనదంటే చాలా ఇంపార్టెంట్ ప్రదేశం అట. కరుణాపీఠం అనేది మనం ఆయన దగ్గర మరి విన్నపించే విన్నపాయక ప్రార్థనలు చేసి ఆయన సన్నిధికి వెళ్ళే యొక్క ప్రదేశంతో దీన్ని పోల్చవచ్చు అన్నమాట అండి. సో ఇది ఏం చేస్తుందంటే అది ఏమై ఉంటుందంటే అది మనలో ఉంచబడిన యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉన్నదన్నమాట. అది మనలో ఉంచబడిన ఆత్మ ఏమవుతుందంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు మనమేమో ఆ ఆత్మ ఏమవుతుందంటే తండ్రి యందు ఆనందించిందిగా ఉంటుందన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీ రాసిన పత్రిక 4:16 దీని గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు గారు 4 హెబ్రీయులు రాసిన పత్రిక 4:16 అంటారండి. ఇక కాబట్టి 16 కనికరింపబడి మన సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాం. సో ఈ కృపాసనం ఏమిటని అడిగితే ఆయన యొక్క కరుణాపీఠం ఏమంటండి. ఆ దాని దగ్గరికి మనం ఏ విధంగా వెళ్తున్నామంటే మనము ఆ యొక్క ఆయన కనికరింపబడిన ద్వారా మనం వెళ్తున్నాము తప్ప ఆయన దగ్గర సహాయం కోసం మనం వెళ్తున్నాము. ఎందుకు అనంటే ఆయన కనికరం పొందడం వల్ల, ఆయన కనికరం ఇవ్వడం వల్ల మాత్రమే. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకటి మనం చూసినప్పుడు 23వ వచనంలో 25వ వచనంలో చూసినప్పుడు మనకి మరొకటి కనబడుతుంది. ఏమిటి అని అడిగితే నీవు తుమ్మకరతో నాకు బల్ల చేయబలను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5 మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దాని చుట్టూ బంగారు జపను చేయించవలను. సో ఈ బల్ల దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే అండి పరమతండ్రి గారి యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఉదారతను, ఆయన ఇచ్చే బహుమానాన్ని, ఆయన మనకు అనుగ్రహించే వాటిని తెలియచేసే బల్లకు సాదృశ్యంగా ఉన్నదన్నమాట. సాధారణంగానే భోజనపు బల్ల దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే రాజుగారి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేదిగానే ఉంటుందన్నమాట. ఇది భోజనపు బల్ల మాట అండి, షూ బ్రెడ్ అని మనం పిలుస్తాము. ఈ బల్ల ఏమై ఉన్నది అని అడిగితే మరి ఇక్కడ నుంచి ఏమవుతుందంటే సర్వ ప్రపంచము కూడా మరి వారందరి యొక్క అవసరతలు, వారి యొక్క బ్రెడ్ కానీ వారి యొక్క ఆహారం కానీ సమస్తం కూడా ఏమవుతున్నాయండి ఇక్కడి నుంచే దొరుకుతున్నాయన్నమాట. 30వ వచనం చదవండి. నా సన్నిధిని చదవండి. చాలు మళ్ళీ 4వ దాంట్లోకి మనం వెళ్ళిపోయామంటాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అడిగితే ఇది ఆ యొక్క సన్నిధి ఆ బల్ల మీద ఏమై ఉండాలంటే నిత్యము రొట్టెలు ఉంచబడాలన్నమాట అండి. రొట్టెలు ఉండని సమయము ఉండదు. మనం ఇంతకుముందు మనం చాలాసార్లు చదువుకున్నమాట. ఈ రొట్టెలు 12 రొట్టెలే కానీ ఇశ్రాయేల్లో లేవీలో ఉన్న వాళ్ళందరికీ కూడా తింటాయి. వాళ్ళందరికీ ఆ రోజు సరిపోయేదంట, ఆహారం సమృద్ధిగా ఉండేదంట. ఇంకా విచిత్రం ఏంటంటే వారం రోజుల తర్వాత తీసిన తర్వాత ఆ రొట్టెలు కూడా వెచ్చగానే ఉండేవాటి. వారికి ఆ రొట్టెలు తినేవారికి మరి ఎటువంటి యొక్క జబ్బులు కానీ బలహీనతలు కానీ ఏమీ ఉండేవి కాదు అని చెప్పి దాని గురించి మనం చదువుకున్నాం. సో ఏమైనదంటే లెఖెం హపనీం. సో అదేమైనదంటే ఆయన యొక్క ముఖాన్ని మనకు తెలియజేస్తున్నదన్నమాట. ఇక్కడ ఏమిటంటే ఆయన యొక్క ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో సహవాసం చేయడానికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. రొట్టెల బల్ల అనేది ఏమైనదంటే ఆయనతో సహవాసము చేయడానికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. అందుకనే యూదులు మరి ఇశ్రాయేలీలు మరి ఆ బల్ల ఉంటుంది కదండి, ఆ బల్ల సబ్బాతు రోజున మాత్రమే ఆ రొట్టెలు అంటే మనం సాధారణంగా కిద్దూస్ తీసుకుంటాం కదా, మనమైతే అలా తీసుకుంటాం కానీ మందిరాల్లో కూర్చుని వాళ్ళు తీసుకునే దాన్ని ఏమంటారంటే బల్ల ఆరాధన అని ఎందుకు అన్నారంటే
కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు మరి మనం చూస్తాం సినిమాలో చూసినప్పుడు మెస్సయ్య వారు ఆ రోజు పసక ఇచ్చినప్పుడు ఒక రౌండ్ టేబుల్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ రౌండ్ టేబుల్ చుట్టూ చేరుతారన్నమాట. అక్కడ దాని మీద తీసుకుంటారన్నమాట. అది ఇది ఆ బల్ల మాట. ఇది ఏ బల్ల? ఇక్కడ చెప్పబడిన ఆ బల్లకి సాక్షార్థమైంది అన్నమాట. అందుకనే ఈ బల్ల మీద ఆ కిద్దూస్ తీసుకోవడానికి తప్ప మరి ఇప్పటి పరిస్థితిలోనూ బల్ల మీద ఎవరో భోజనం చేయకూడదు. ఆ బల్ల మీద అక్కడ భోజనం చేస్తున్నాం అని అంటే ఏమిటంటే ఎలోహిం వారితో మనం ఏం చేస్తున్నామంటే కిద్దూస్ తీసుకుంటున్నామంటే ఆయనతో కలిసి భోజనం చేస్తున్నామని అర్థం అండి. దానికి సింబల్ అండి అది. ఎలోహిం వారితో కలిసి భోజనం చేసే సమయం ఏంటంటే శుక్రవారం సాయంకాలం రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడమే భోజనానితో సమానం అన్నమాట. అందుకనే ఇది ఆ యొక్క సమయాన్ని యూదులు ఎవరూ మిస్ చేసుకోరండి. వాళ్ళు ఎవరూ మిస్ చేసుకోరు. వాళ్ళు ఏది చాలా హరియప్ ఏ పనిలో ఉన్నా సరే పక్కన పెట్టేసినా సరే ఆ యొక్క కిదూష్కి చాలా ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఆ బల్ల అనేది ఆయనతో కలిసి ఉండే సమయం అట్టండి. అది ఆయనతో కలిసి ఉండే ఏదైనా పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, పెళ్ళి అయిపోయినా పర్లేదు కానీ భోజనం అవ్వకూడదు. కంపల్సరీ దేనికి మనం అటెండ్ అవ్వాలి? పెళ్ళికి వెళ్ళి భోజనం చేయకుండా వచ్చామనుకోండి అందరూ ఏమంటారు? నవ్వుతారు. పెళ్ళికి వెళ్ళాడు అంటారు. పెళ్ళి అంటే ఏంటి? పెళ్ళి అంటేనే భోజనం అన్నమాట. ఆ భోజనం లేకపోతే పెళ్ళే కాదన్నమాట. ఓ ఫంక్షన్కి వెళ్ళినా అంతే. సేమ్ అదే విధంగా మరి షబాత్ అంటే కిదూష్ లేకపోతే షబాత్ కాదు. ఇంకా అది కిదూష్ లేదా అంటారన్నమాట. అంటే ఏంటంటే దానికి వాళ్ళు ఏం చేస్తారంటే అందుకని ఆయన అంత యొక్క ఇది ఇవ్వటం ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నమాట. ఆయనతో ఐక్యతను పొందడానికి అదొక గుర్తు మాట అండి. ఇంకా క్లియర్గా చూసినప్పుడు ప్రకటన రాసిన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడండి. 3వ అధ్యాయం, ఇదిగో నేను ద్వారం యొద్ద నిలిచి ఉన్నాను. ఎవరైనా నా మాట విని మరి ఆ ద్వారం తెరిచిన యెడల నేను లోపలికి వస్తాను, నేను అతనితో కలిసి భోజనం చేస్తాను. సో ఈ భోజనం ఏంటంటే షబాతు యొక్క భోజనం అన్నమాట అండి. తండ్రి స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. మరి ఈ యొక్క షబాతు యొక్క భోజనం గురించి చూసినప్పుడు ఈ బల్ల ఏమై ఉన్నది అంటే మరి వాళ్ళు ఆ రోజున కూర్చోవడం జరుగుతుంది. మరి ఆ రోజున అందుకని అంటాడు మన కీర్తన రాసిన గ్రంథంలో మనం చూసినప్పుడు కీర్తనలు 24 వచ్చే 3-4 వచనంలో చూసినప్పుడు హూ మే హెసన్ టు హషెం ఎలోహిం యొక్క కొండకు ఎక్కదగిన వాడు ఎవడు? హూ మే స్టాండ్ ఇన్ హిస్ హోలీ ప్లేస్, ఆయన పరిశుద్ధ స్థానంలో నిలవబడదగిన వాడు ఎవడు? హూ హ్యాస్ క్లీన్ హ్యాండ్స్ అండ్ ప్యూర్ హార్ట్, ఏ ప్యూర్ హార్ట్ అంటే ఏమై ఉండాలంటే అతనికి శుద్ధ హృదయం కలిగి పవిత్రమైన చేతులు కలిగి, హూ హ్యాస్ నాట్ లిఫ్టెడ్ అప్ హిస్ సోల్ ఫాల్స్వుడ్ అంటే అతను ఎప్పుడు కూడా అబద్ధ సాక్ష్యం పలకకుండా ఉన్నవాడు మాత్రమే దానిలో. అందుకని ఏంటంటే ఈ యొక్క షబాత్ కిదూష్ షబాతు ఈ కిదూష్లో షబాత్ కిదూష్ చేయడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నతాలతి యదాయిం అని చెప్పని ఒక ప్రేయర్ చేస్తారన్నమాట. నతాలతి యదం అంటే మనం ఎప్పుడు చేసేది బట్టి అది నతాలతి యద బారుకత అదనయ లెహను మెలఖవలం అషర్ కిదుషాన్ బమిశ్వత వడ్సిగాను అల నతాలతి యదాయిం అని చెప్పి పలుతాం. అంటే ఏంటంటే అప్పుడు చేతులు కడుక్కోవడం జరుగుతుంది అన్నమాట అండి. ఈ చేతులు కడుక్కునే ఈ విధానం ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. కంపల్సరీ మరి అదేమై ఉండాలంటే లీటర్కి కొంచెం తక్కువగా నీళ్ళతోటి ఎడమ చేతి వైపు ముందుగా 3 సార్లు నీరు పోసుకొని శుభ్రం చేసుకునే విధానాన్ని ఇది కలిగి ఉంటుంది అన్నమాట అండి. తండ్రికి స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. అవి శుద్ధి అయిన తర్వాత కానీ తర్వాత వాళ్ళు ఆ రొట్టెను తీసుకోవడానికి వాళ్ళు అది అయిన తర్వాత మళ్ళీ కడుక్కున్న తర్వాత శుభ్రంగా తుడుచుకున్న తర్వాత హ్యాండ్ వాషింగ్ ఒకటి కూడా ఉంటుంది. ఆ హ్యాండ్ వాషింగ్ని అది ఏం చేస్తుందంటే ఎటర్నల్ అంటే పరమతండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతారంటే అక్కడ ఎటర్నల్ పరమతండ్రి దగ్గర ఆ యొక్క రొట్టెను ద్రాక్షరసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు ఏమై ఉండాలంటే తప్పనిసరిగా అతను ఏమై ఉండాలంటే శుద్ధి చేసుకుని ఉండాలన్నమాట. అందుకనే కీర్తన రాసిన గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు మనకి ఒక మాట మనకు కనబడుతుంది. ఏమిటి ఆ మాట అని అంటే 6వ అధ్యాయం 6 నా చేతులకు కడుగుకుందును అదనే నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయదు. సో ఐ విల్ వాష్ మై హ్యాండ్స్ ఇన్ ఇన్నోసెన్స్, సో ఐ విల్ గాట్ అబౌట్ యువర్ ఆల్టర్ హాష్యం. సో ఏమిటంటే ఇది తప్పనిసరిగా వారి ఆ విధముగా ఆ యొక్క మరి దానిని వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. పరమ తండ్రి మరి అదేవిధంగా యెషూవ మెస్సీ వారు కూడా మరి ఈ చేతులు కడుక్కునే దాని గురించి
మరి మాట్లాడటం కూడా జరిగింది. మనం దాని గురించి ఆ యొక్క మార్క్స్ వార్తలు 7వ అధ్యాయంలో నేను మీతో చెప్పాను అనమాట. అంటే ఏమిటంటే చేతులు కడుక్కోవడం అంటే ముందు హృదయాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత మరి మనం ఏమై ఉండాలంటే ఇవి శుభ్రపడాలని దాని గురించి మాట్లాడుకుంటూ వస్తారు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేవికాండం 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు నీవు అర్పించే ప్రతి అర్పణలో ఏమై ఉండాలంటే ఉప్పును చేర్చమంటున్నమాట. అంటే ఏమై ఉండాలంటే ఉప్పు వేసినదిగా మన యొక్క మాటలు ఏమై ఉండాలంటే చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మరి ఆయనను అనుసరించేవారుగా మనం ఉంచడానికి ఈ యొక్క మన యొక్క మాటలన్నీ కూడా ఉప్పు వేసిన వాటిగా ఉండాలని చెప్పి అనేది ఆయన తెలియజేస్తూ ఉంటారు అన్నమాట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా మీకు కొన్ని విషయాలు మీతో మామూలుగా కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. యూదులు భోజనం చేసినప్పుడు అంటండి, వాళ్ళు భోజనం చేసేటప్పుడు వారి యొక్క 2 చేతులు మరి ఇంకెక్కడ కూడా పని చేయబట్టండి. భోజనం దగ్గర ఆ 2 చేతులు అలా ఉంటాయి అంటండి. అంటే ఏమిటంటే కొంతమంది సాధారణంగా మనకి అంటే అన్యులమైన మనకి లేదంటే ఆ యొక్క వాతావరణం తెలియని మన రకరకాలుగా మనం ఉంటామన్నమాట. సాధారణంగా నేనే ఎవరో ఎందుకులే కానీ భోజనం చేస్తున్నప్పుడు గోక్కోవడం కానీ, తల మీద గోక్కోవడం కానీ, లేకపోతే ఒంటి మీద గోక్కోవడం కానీ, గోక్కుంటామో లేదంటే ఏదో చేస్తూ ఉంటామన్నమాట. కానీ ఈ యొక్క భోజనం చేసే సమయంలో శరీరంలో ఏ యొక్క భాగం మీద కవర్ చేయబడిన ఏ భాగం మీద కూడా గోక్కుకోవడం కానీ, లేదంటే ఏదైనా చేయడం కానీ, చీదడం కానీ, లేదంటే చెందడం కానీ ఇవన్నీ చేయకూడదటండి. ఇఫ్ దిస్ హ్యాపన్స్ బై మిస్టేక్, అతనికి మళ్ళీ అది జరిగిందంటే అతను భోజనం దగ్గర నుంచి లేచి మళ్ళీ వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వచ్చి కూర్చోవాలటండి. ఎందుకని అడిగితే ఆఫ్టర్ ద మీల్ దెర్ ఈజ్ ఎ కస్టమ్ టు వాష్ ద ఫింగర్స్, ది వాషింగ్ కాల్డ్ మయిమ్ అకానిమ్ అని పిలుస్తారన్నమాట. సో అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తారంటే మయిమ్ అకానిమ్ అని చెప్పేసి అనే దానికి పిలుస్తారు. అది అయిపోయిన తర్వాత ఎందుకంటే బ్రెకత్ హమజ్ అని చెప్పాలన్నమాట. బ్రెకత్ హమజ్ అనే దాని గురించి మనందరికీ తెలుసు. అది ఆ యొక్క ఒక కీర్తన ఉంటుంది. ఆ కీర్తనను అందరూ కలిసి వారు పాటగా పాడి చేస్తారన్నమాట. దీన్ని అది చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ యొక్క జిమ్మున్ అని పిలుస్తారన్నమాట. ఒకడు లేచి ఏం చేస్తారంటే ఒకరిని ప్రత్యేకంగా పిలిచి ఆ ఆహారం నిత్యం ఆశ్రయించి ఉన్నప్పుడు వాళ్ళందరూ లేచినప్పుడు అతను ఏం చేస్తారంటే మనకి ఈ దినాన్ని ఆహారం ఇచ్చిన అదనేవారు ఆశీర్వదించబడును గాక పిలిచినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సమస్తమును అనుగ్రహించిన అదనేవారు స్తుతింపబడును గాక అని చెప్పి అని తెలియజేస్తూ ఉంటారు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క మాట చెప్పింది నేను ముగించేస్తాను. 25వ అధ్యాయం 31వ వచనం. 25వ అధ్యాయం 31వ వచనం. మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలను. నక్షి పనిగా ఈ దీపవృక్షమును. దీనిని ఏమని పిలిచారంటే మెనోరా అని చెప్పడం జరిగింది అన్నమాట అండి. ఈ మెనోరా దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అడిగితే పరమ తండ్రి ఇచ్చిన త్వరను ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. రెండవదిగా ఏమన్నదంటే ఈ యొక్క మెనోరా ఈ దీపవృక్షం దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే మరి ఈ యొక్క పరమ తండ్రి యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది. 119 కీర్తన 105 వచనం అంటాడండి, నీ యొక్క వాక్యము నా యొక్క త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. నా యొక్క త్రోవకు ఏమైనదంటండి వెలుగై ఉన్నదని మాట్లాడతాడు. 6వ అధ్యాయం సామెతలు 6వ అధ్యాయం 23వ వచనంలో చూసినప్పుడు ఆజ్ఞ దీపముగాను ఏమైనదంటండి, ఆజ్ఞ ఏమైనదంటండి దీపముగా ఉన్నదంట. అండ్ ద లా ఈజ్ లైట్. నీ యొక్క మరి యొక్క న్యాయం ధర్మము ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉన్నది. అంటే ఏమిటంటే పరమ తండ్రి వారి యొక్క సూచనగా ఉంది. ఇంకా క్లియర్గా చూసినప్పుడు యెషయా రాసిన గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు ఆయన యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది ఈ దీపం, ఈ యొక్క మరి మెనోరా అన్నమాట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా 26వ అధ్యాయము 3వ వచనంలో నేను ఒక మాటను మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 26వ అధ్యాయము 3వ వచనంలో 5 తెరలను ఒకదానితో ఒకటి ఏం చేయాలంటండి కోర్పవలెను అనమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఈ 5 తెరలను ఈ తెరలు అనే కాడ హిబ్రూలు ఏమని రాయబడిందంటే ఈషా ఎల్ హకుతా అని రాయబడింది అనమాట అండి. ఈషా ఎల్
హక్కుతా అనే పదం వాడబడింది. ఈషాయేల్ హక్కుతా అనే పదానికి ఏమిటనంటే ఈషా అంటే అర్థం ఏంటంటే స్త్రీ అండి. ఈషా అంటే ఎవరండి? స్త్రీ. మనం ఇక త్వర బ్లెస్సింగ్ చెప్పినప్పుడు ఈషా అని చెప్తూ ఉంటామట. ఈషా ఏల్ హక్కుతా అంటే ఈ స్త్రీలు ఒకరితో ఒకరు అత్తుకుని ఉండవలను అని చెప్పబడింది అనమాట. ఇది చాలా విచిత్రమైనది అనమాట. కానీ దాని అర్థం రెండవ అర్థం, కానీ అసలు అర్థం ఏమిటని అడిగితే ఈ తెరలు ఏవైతే ఉన్నాయండి, కుట్టబడిన తెరలు ఏవైతే ఉన్నాయో ఈ తెరలు ఏమై ఉండాలంటే ఒకదానితో ఒకటి కూర్చబడతాయన్నమాట. ఇది నేను ఒక మీనింగ్ చెప్తున్నానంటే నేను దీని గురించి 3 ఇంటర్ప్రిటేషన్ చూస్తాను. 3 ఇంటర్ప్రిటేషన్స్ మీతో మాట్లాడలేదు, కానీ ఒక్క ఇంటర్ప్రిటేషన్ మాత్రం మీతో మాట్లాడుతున్నమాట. మరి ఈ తెరలు అంటే దేనికి సాదృశ్యం ఉన్నారంటే ఈ తెరలు అంటండి సిస్టర్స్కి సాదృశ్యం ఉన్నారు, అంటే స్త్రీలకు సాదృశ్యంగా ఉన్నారన్నమాట. ఈ స్త్రీలు ఏమై ఉండాలి అని అడిగితే వారు ఒకరితో ఒకరు యూనిటీని, ఐక్యతను కనబరిచేవారుగా ఉన్నారటండి. ఇంకా క్లియర్గా చూసినప్పుడు ఇదే 26వ అధ్యాయము 24వ వచనం చూసినప్పుడు ఇంకొక విషయాన్ని చెప్పబడింది అనమాట. అడుగును కూర్చబడి శిఖరమున ఒకదానితో ఒకటి అతికింపబడవాలి. అంటే ఇక్కడ ఏమిటంటే ఒక చెక్క పోస్టులు ఉంచబడాయి అనమాట. ఈ చెక్క పోస్టులు ఏమవుతాయంటే ఈ చెక్క పోస్టులు ఏం చేస్తాయంటే ఈ తెరలకు అతికింపబడుతూ ఉంటాయన్నమాట. ఈ తెరలకు అతికింపబడడానికి ఏం వాడబడుతుందంటే మధ్యలో చెక్క పోస్ట్ ఉంటుంది. ఆ చెక్క పోస్ట్కి ఏమవుతుందంటే ఈ తెరల చుట్టూ వస్తాయన్నమాట. ఈ చెక్క పోస్టులు ఏమవుతాయంటే 4 మూలలను ఉంచబడతాయన్నమాట. ఈ చెక్క పోస్టులకు ఏం చేస్తారంటే ఇవి తెరలు అతికింపబడడం కోసం అవేమవుతాయంటే వాటికి రంధ్రాలు చేయబడినట్టుగా చూస్తామట. ఈ చెక్కలు అనే పదానికి ఏం పదం వాడబడింది అని అడిగితే తోమీం అనే హిబ్రూ పదం వాడబడింది అనమాట. ఈ తోమీం అనే పదాన్ని మనం చూసినప్పుడు దేనితో తయారు చేయబడిందంటే చెక్కతో తయారు చేయబడింది. ఈ చెక్క దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే నరునికి సాదృశ్యంగా ఉన్నాడు. 92వ అధ్యాయం కీర్తన 12వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట కనబడుతుంది. 92వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు నీతిమంతులు ఏమై ఉన్నారు అని అంటాడంటే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. అంటే ఇవేమై దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఈ మగవాని సూచనగా ఉన్నదన్నమాట. ఈ మగవాని సూచనగా ఈ చెక్క పోస్టులు ఉంచబడితే ఈ పోస్టులకు ఏమవుతున్నారంటే స్త్రీలు ఏమవుతున్నారంటే వాళ్ళందరూ ఐక్యతతోటి తెరలుగా వాళ్ళందరూ కట్టబడి ఏమవుతున్నారంటే ఈ రూపాన్ని ఆపాదిస్తున్నారన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒరిజినల్గా ఈ తోమీంలో కూడా తౌ తర్వాత వావ్ రావాలి, కానీ ఆలెఫ్ వాడారన్నమాట. ఇక్కడ ఆలెఫ్ తర్వాత మెమ్ తర్వాత సోఫిత్ మెమ్ వాడబడింది అన్నమాట. అంటే ఈ ఆలెఫ్ వస్తే దానికి దేనికి సాదృశ్యం అంటే ఎకాదిక్ సాదృశ్యం. అది ఏమిటి దేనికి సాదృశ్యం అంటే మరి యూనిటీకి సాదృశ్యంగా మనం అక్కడ చూస్తున్నామట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏమిటి అని అడిగితే ఇప్పుడు మనం ఒకసారి ఈ పిక్చర్ని మందిరం పిక్చర్ని ప్రకటన నిర్గమాకాండంలో చూసిన మందిరం పిక్చర్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ముందుగా ఈ మందిరం ఎలా కట్టబడిందని అడిగితే మరి చెక్క పోస్టులు ఉన్నవి. ఆ చెక్క పోస్టులకు ఏమవుతున్నాయంటే మరి అడ్డతెరలు కట్టబడినట్టుగా 10 అడ్డతెరలను కట్టబడినట్టుగా చూస్తున్నాం. ఈ అడ్డతెరలు ఎవరిని పోల్చారు అని అంటే స్త్రీలను పోలిస్తే ఈ చెక్క పోస్టులు ఎవరిని పోల్చారండి? పురుషులతో పోల్చబడమాట. ఈ పురుషులు స్త్రీలు కలిస్తేనే కానీ అదోనై వారి మందిరము కాలేదు. అందుకనే అదోనై వారి మందిరం ఏ విధంగా ఏర్పరచబడింది అని అడిగితే మీరు ఎలోహిం ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు గారు కూడా మాట్లాడుతూ మనమందరమును ఏమవుతున్నామంటండి ఎలోహిం ఇటుకల వలె ఎలోహిం మందిరముగా కట్టబడుచున్నాం. అంటే సో ఏ విధంగా కట్టబడుతున్నామని అడిగితే మందిరం మనమందరము అవుతేనే, మనమందరము ఐక్యతను చూపిస్తేనే కానీ, మనమందరము ఐక్యతలో మనం ఉంచబడితేనే కానీ, ఒకరితో ఒకరు ఇమిటిపోయి మనం నడవగలిగితేనే కానీ మన మందిరంగా మార్చబడిన సుమారుగా ఇంకా క్లియర్గా చూస్తే చాలా విషయాలు నేను ఇవాళ స్టడీ చేయడం జరిగిందన్నమాట. 13 రకాల వస్తువులు మరి మందిరం పనిలో వాడబడినట్టుగా మనం చూస్తాం, మందిరంలో ఉంచబడినట్టుగా చూస్తాం. ఈ 13 దేనికి సాదృశ్యం అని అడిగితే యూనిటీకి సాదృశ్యం ఉన్నది. యూనిటీకి సాదృశ్యం. జుడాయిజం వారు 13 సూత్రాలను తెలియజేస్తారన్నమాట. ఇది ఏమిటంటే 1 సోల్ 1 ఎకార్డ్కి సాదృశ్యంగా మరి 13 సూత్రాలు ఉన్నట్టుగా మనం చూస్తామన్నమాట. అంటే ఏమేమి ఉన్నామంటే ఈ మందిరం మరి ఇంకా విచిత్రం ఏమిటని అడిగితే ఆదికాండం 1వ అధ్యాయంలో మాత్రమే కంప్లీటు సృష్టి గురించి రాయబడిందండి. అదేవిధంగా నిర్గమాకాండము తిరుమలలో మాత్రమే
మందిరం గురించి రాయబడింది అనమాట. ఇది చాలా కంపారిజన్ అనమాట అండి, మంచి కంపారిజన్ అనమాట అండి. ఈ కంపారిజన్ గురించి నేను మీకు కంప్లీట్గా నేను మీకు చెప్పలేకపోయాను, కానీ చాలా విషయాలు మీతో ఇవాళ పంచుకోవడం జరిగింది. అంటే ఏమిటి అంటే, మనం ఏమవుతున్నామంటే ఆయన అక్కడ కట్టిన మందిరం అంతా కూడా ఏమైనదంటే మానవుని యొక్క రూపం అన్నమాట అండి. ఈ మానవుని యొక్క రూపంలో మానవుని యొక్క హృదయంలో ఎలోహిం వారి యొక్క ఆజ్ఞలను ఉంచాలని ఆశపడ్డారన్నమాట. ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నవాడు ఏమవుతాడంటే వాని హృదయం లోపల బంగారపు యొక్క పూతను కలిగిన వాడిగా ఉంటాడనమాట. ఆ యొక్క మనిషి ఆ యొక్క తుమ్మకరతో పోల్చబడితే లోపల అతను ఎలోహిం ఆజ్ఞను అనుసరించినప్పుడు, ఎందుకంటే నీ ఆజ్ఞలు బంగారము కంటే కోరదగినవి, విలువైనవి అని మాట్లాడమంట. సో ఈ ఆజ్ఞ ఎప్పుడైతే ఆచరిస్తాం మన హృదయంలో ఏమవుతుందంటే ఆ బంగారం ఉంచబడుతుంది. కాబట్టి అప్పుడు మనం ఏమవుతున్నామంటే ఈ అక్షయతను ధరించుకుంటుందన్నమాట. ఈ అక్షయతను మనం పొందుకునేవారుగా, అక్షయతను కలిగి నడుచుకునేవారుగా, ఆయన ఆజ్ఞలను కట్టలు అనుసరించేవారుగా మనం ముందుకు కొనసాగుదాం. తండ్రి తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మరి జ్ఞాపకం చేసుకోండి, మందిరం యొక్క నిర్మాణం సాగుతా చాలా ఆటంకములతో మరి నిన్న మొన్న నేను ప్రసాద్ బ్రదర్ చాలా కష్టపడి తిరగడం జరిగింది. కానీ మరి పంచాయతీలో ఎన్వాసీ కోసం మరి వెళ్ళినప్పుడు మరలా అనేకమైన విషయాలు తెలియజేశారు. మరలా ఆ యొక్క కొంత స్థలాన్ని 300 గజాలని స్థలాన్ని మరి వేరే పేరు మీద రాసి దాని మీద మీరు నిర్మాణం చేసుకోమని చెప్పారు. మరలా ఇప్పుడు ఏం చేయాలంటే అదే మన స్థలాన్ని మరి ఒకరి పేరు మీద రాయాలి, బహుశా సుసన్న పేరు మీద రాసి మళ్ళీ దాని మీద చెయ్యాలి. ఇంకా లేట్ అవుతుంది. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, త్వరగా ఈ యొక్క మందిర నిర్మాణం కంప్లీట్ అయినట్లు. మనకి పుణ్యక్షేత్రంలో చక్కటి యొక్క మరి ఆ యొక్క స్థలంలో చక్కటి యొక్క మరి ఒక నిర్మాణం జరిగి అక్కడ మనం పస్కాను ఆచరించుకున్నట్లు మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, మహాధికారి, జీవాధిపతి, భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త, అదునయ్యలేని వారు తమ పరిశుద్ధమైన నానబడి తమ స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నంత ఎన్నిక లేని వారము, పనికి వారము, పాపలము, దౌర్భాగ్యము మీ ప్రజలను ఇశ్రాయేలును మీరు ప్రేమించి వారి పట్ల మీ కృపాస్తులను తోడుగుంచి వారికి మీరు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి, కట్టడలు బట్టి తండ్రి గొప్ప తండ్రి తండ్రి వాగ్దానాలు బట్టి మీ స్తోత్రం చెల్లిస్తూ చివరి దినాల్లో వారిని మీరు ఐక్యపరిచి వారిని స్థిరపరిచి వారిని మహిమకు తీసుకొచ్చి తండ్రి మీ కృపలో భద్రపరిచి నడిపిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రం తండ్రి. వారితో తండ్రి మీ యొక్క వారి వెలుగులో నడుచుటకు మీ యొక్క త్వరను ధర్మశాస్త్రం మాకు తెలియజేసి అందులో నడుచుకుంటూ మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మహింపరిచి గణపరిచి వారి గురించండి, మీ కృపలో భద్రపరిచి నడిపించండి. అయా తండ్రి మీ స్తోత్రం చేస్తున్నాం. కోటపాడులో ఉన్న సహోదరులు మీరు దర్శించండి. అదేవిధంగా తండ్రి బలహీనులుగా ఉన్న బిడ్డలు మీరు దర్శించండి. తమ్ముడు ప్రియబాబుని దర్శించండి, ఆరోగ్యబలం నింపి నడిపించి సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి కోటపాడు చుట్టుపక్కల ఉన్న సహోదరులందరూ మీరు దర్శించండి తండ్రి. నన్ను చోడవరంలోను తండ్రి నర్సీపట్నం, విశాఖపట్నంలోను, కింతల్లోను, గంగవరంలోను తండ్రి తన కోటపాడులో ఉన్న సహోదరులు మీరు దర్శించి నడిపించండి. అనకాపల్లిలో సహోదరులు దర్శించి నడిపించండి. పిఠాపురంలో సహోదరు తండ్రి సాగర్ తన భార్యని మీరు దర్శించి తండ్రి మరి గర్భఫలం దయచేయమని అడుగుచిన తండ్రి. కాకినాడలోను, మాధవపట్నంలోను తండ్రి, రాజమండ్రి, నిరదవోలున్న సహోదరులు మీరు దర్శించి నడిపించండి తండ్రి. రామచంద్రపురం తండ్రి మాచరమెట్ తండ్రి మండపేట తండ్రి, మారేడుబాకి మాచరమెట్ల తండ్రి తండ్రి, మొరమండ తండ్రి ఏళ్ళ దొలలో ఉన్న సహోదరులు మీరు దర్శించి నడిపించండి తండ్రి. మూలస్థానం సహోదరులు దర్శించండి తండ్రి. తండ్రి రావులపాలెంలోను తండ్రి, తండ్రి బద్దిపరిలోను తండ్రి, తండ్రి రాలిలోను తండ్రి, కొమ్మరాజులంకలోను తండ్రి, తండ్రి వేల్పూరులో ఉన్న సహోదరులు మీరు దర్శించినట్టు, పాలకొల్లు, అగర్తిపాలెంలో ఉన్న సహోదరులు దర్శించి, బొండాడ, భీమవరం, చెరువేగూడలో ఉన్న సహోదరులు మీరు దర్శించండి తండ్రి. తాడపల్లిగూడెం, విజయవాడ, జగ్గైపేటలో ఉన్న సహోదరులు మీరు దర్శించండి. హైదరాబాదు తండ్రి, మైసూరు, చెన్నై తండ్రి, పూణేలోని, కోల్కతాలోని సహోదరులు మీరు దర్శించి నడిపించండి. నైజీరియా తండ్రి, సౌదీ తండ్రి, దుబాయ్, ఖత్తర్లో ఉన్న సహోదరులు మీరు దర్శించి నడిపి సహాయం చేయండి. అయ్యా మీ స్తోత్రం తండ్రి. వెనుకలేని మా పనికి వాళ్ళ మా పాపల శాపం దోషం తీసివేయండి తండ్రి. మీ త్వరను తెలుసుకుని త్వర ప్రకారంగా జీవించే జీవితం దయచేయండి. మీ వెలుగును మా హృదయాలు వెలిగింపు చేయండి. మీ వెలుగు ప్రకారం జీవించినట్లు మమ్మల్ని సిద్ధపాటు చేయండి. మీ కృపాస్త మాకు తోడుగుచ్చి నడిపి సహాయం చేయండి తండ్రి. తండ్రి మీరు వచ్చే సమయానికి మేము సిద్ధపాటు కలిగిన వారుగా తండ్రి మీ ఆజ్ఞలను మీ యొక్క కట్టడలు పట్టుకుని దాని ప్రకారంగా జీవించి నీ బిడ్డలతో ఐక్యపరచబడి వారితో తండ్రి అంటుకట్టుబడినట్లుగా మమ్మల్ని సిద్ధపాటు చేసి నడిపించండి తండ్రి. సహాయం చేయండి. బలహీనులుగా ఉన్న బిడ్డలు మీరు బలపరిచి నడిపించి సహాయం చేయమని, కృపాస్త మాకు తోడుగుంచమని, కృపలు భద్రపరచమని, మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని, సమస్త మహిమ ఘనత తమకు అర్పిస్తూ తమ కుమారుడు మా రక్షకుడికి మధ్య సజీవుడు యేషువా మెస్సీ వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్ అండి.